ఏమిటి అర్ధరాత్రి వచ్చారు? ఈ రాత్రితో నీ ఆయువు సరి. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. నిజంగా? అమ్మాయ్య, నాకు చచ్చిపోవాలి ఉండయా. పిలవకుండా గర్భంలాగా వచ్చారు. వాళ్ళు మాకు విరోధులు. మేము యమదూతలం. అలాగా? ఐఎమ్ సారీ. మీరేం అనుకోకపోతే చిన్న రిక్వెస్ట్. జీవితంలో బాధ్యతలు తప్ప ఆనందాన్ని అనుభవించలేదు. మీరు 5 నిమిషాలు టైం ఇస్తే ఆ ఆనందాన్ని అలా అనుభవించి మీతో వచ్చేస్తాం. వీల్లేదు, వెంటనే బయలుదేరాలి. నా భార్యతో ముఖ చెప్పొస్తానయ్యా. జరగదు. సతీ సావిత్రి కథ జరిగాక భార్యలకు తెలియకుండానే భర్తలను తీసుకురమ్మని మా దొరవారి ఆజ్ఞ. నా భార్య అలాంటిది కాదయ్యా. అడుగు పడిపోతుంది, కాళ్ళు లాగేస్తాను. ఇంకెంత దూరం అయ్యా నడిపిస్తారు? 4 భువనాలు, 1 కోసులు, 16 చంద్రులు, ఇంద్ర బ్రహ్మ కైలాస మండలాలు దాటి వైతరిని దాటితే 1 కోసుల దూరం. బాబోయ్, గాంధీనగర్ నుంచి గవర్నపేట వెళ్ళినంత ఈజీగా చెప్పారు. అవును, మీతో ఏదో దున్నపోతూ ఉండాలి. అది ఏమైంది? అది మా దొరగారిది. మేం భటులం. అది మాకెవ్వరు. ఇవ్వకపోతే ఇవ్వబోయా. కనీసం మీకు పిల్లదోడనే వచ్చు కదా. ఎక్కువగా మాట్లాడితే నిన్ను ఖండాలుగా కోసి ఆ కండలన్నీ మా దొరగారి దగ్గర తీసుకెళ్తావు. హగిడికి పోతావు. ఎక్కడికి హరి ఇతన్ని తీసుకెళ్తాను. నీకు హక్కు. తీసుకెళ్తానికి ఇల్లేదంటే యమభట్లను నిరోధించడానికి మీరెవరు? అరే, ఇతని తండ్రికి హక్కు ఇచ్చాను, ఇతనికి హక్కు ఇస్తున్నా. నా పాల్బాకి ఇవ్వకుండా తీసుకెళ్తే నా అసలు ఒప్పుకున్నా. అది మరణానికి ముందు. మరణానంతరం ఈ జీవికి ఈ బంధాలతో సంబంధం లేదు. మాకి బాకీ ఇవ్వకుండా జీవి చచ్చిపోతే అది జీవికి బతికించి మాకి బాకీ వసూలు ఆ తర్వాత సంధ్యపేరాపన పలకంటారా మూర్ఖుల్లారా? ఈ పెళ్లి నీకు ఇచ్చే పెట్టాం. అలాగా? అయితే ఈ అవకాశాలు ఎదిరించి ఆపే శక్తి ఎవరికీ లేదురా.
దానికి మించిన ప్రామిసరీ నోటు మాకి దగ్గర ఉంది. ఓం యమాయ నమః. అయ్యో అమ్మో, నన్ను తీసుకెళ్ళిపోండి, వీళ్ళకంటే మీరే నేను, నన్ను తీసుకెళ్ళిపోండి, నన్ను తీసుకెళ్ళిపోండి, వీళ్ళకంటే మీరే నేను, నన్ను తీసుకెళ్ళిపోండి. నువ్వా? నేను ఇక్కడే ఉన్నానా? ఇక్కడ ఉండక ఎక్కడుంటారండి? అయినా ప్రతి నెలాఖరు వచ్చేసరికి మీ కేకల అరుపులు వెళ్ళక నేను చచ్చిపోతున్నాను. అట్లేం జరుగుతుంది? అదే, అదొక దేవరహస్యంలే. దేవరహస్యం దేవరహస్యం. కాఫీ తీసుకోండి. చూడండి, అంత వేడి తాగేశారు. నా ఒంట్లో ఉన్న సమస్యల వేడికి అగ్ని పర్వతమే ఐసు ముక్క అయిపోతుంది. వెళ్ళామనగానే కాఫీ ఇచ్చి వెళ్ళిపోవడమేనా? మరేం కావాలి? ఒక ముద్దు బాయ్. ఊరుకోండి, పక్కన లక్ష్మి లేచుంటాను. అయ్యో అయ్యో అయ్యో, ఇట కాదు, ఒక నెల రోజుల పాటు కాశ్మీర్ వెళ్ళిపోయి ఒక బోటు బుక్ చేసుకుని హాయిగా తిరిగి వద్దాం. ఓకే? అలాగే రేపొద్దున 1వ తారీఖు అది స్టేట్ సంపత్లాలు వస్తాడు, తాళవాడు వస్తాడు, ఇంటి ఓనర్ వస్తాడు, బియ్యం కొట్టాయన వస్తాడు. మరి వాళ్ళందరినీ కాశ్మీర్ తీసుకెళ్దామా? అందరూ నా దగ్గర పుచ్చుకునే వాళ్ళే, నాకు ఇచ్చేవారు ఒక్కళ్ళు లేరు. ఊరుకోండి. ఏమండి, మీకు విషయం తెలుసా? అసలు కాశ్మీర్ ఏం బాగోదంట. అక్కడే ఉంటుందండి చెట్లు పుట్టలు దైస్ ముక్క తప్పితే. దానికంటే మనూరే బాగుంటుంది, మనీలే బాగుంటుంది. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనట. అందుకే మాత్రం చింతకాయ తీయగా ఉంటుందా? అన్ని మనం ఊహించుకోవడం ఉంటుందండి. ఇంత గట్టిగా ఉంది అంటబ్బా. ఇందులో ఏముందో చెప్పి బాధ్యతలు పెట్టి అవునంటారంటే వెళ్ళి తీసుకోండి. లక్ష్మి, లక్ష్మి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఇన్ని రోజుల నుంచి తలకింది పెట్టుకున్నారే, అందులో ఏముందో ఒక్కసారి చూడండి ఏం లేదు, డబ్బా. అబ్బా, మూత ఇంత గట్టిగా ఉంది. అదే మూత గట్టిగా సీల్ చేశాను. ఒకసారి చూడండి చిన్న పిల్లల గంతులు ఏంటమ్మా. చెప్పు. అమ్మయ్యా, ఇప్పటికైనా జాగ్రత్తగా తాగండి. రండి, ఇది విన్నారా? పక్కింటి సుభద్రమ్మ ఇంత పెద్ద జరిగించి చేరుకోండి తెలుసా అండి? 1000 రూపాయలు ఖరీదట. ఇంత పెద్ద ఉంచండి. ఒకవేళ చీర పాడైపోయింది అనుకోండి, చెరి అమ్ముకున్నా 500 రూపాయలు వస్తుందట. అలా ఆయన ఏదో ఆఫీస్ లో గుమ్మస్తాటండి. అసలు గుమ్మస్తాలా ఉండేయండి, పెద్ద ఆఫీసులా ఉంటాడు. జీతం 600 అయినా పైనుంచి వచ్చేది 6000 అంట. మీరు చేసిన ఉద్యోగం ఎందుకు? పెళ్ళానికి ఒక గాజు ముక్క తప్ప ఇంకేం కొనిపెట్టలేరు. నేను తాజ్మహల్ అడిగినా, చార్మినార్ అడిగినా, వంటకు ఒక గ్యాస్ పోయి, కాలక్షేపానికి ఒక టీవీ, ఎక్కడికైనా బయటికి చావడానికి 4 పట్టు చీరలు, అంతకన్నా అడిగాను చెప్పండి. ఏమండి, నా మెడకు ఉన్నంత బోసుగా ఉంది. పెళ్ళాడు కట్టిన మంగళసూత్రాలు నల్లపూసులు. హైదరాబాద్ లో మా మామగారు లేరు. ఎంత సంపాదించారు అనుకున్నారు? అన్నపూర్ణ స్టూడియోస్, ట్యాంక్ బండ్, ఈనాడు ప్రెస్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, జువాలజికల్ పార్క్, ఇది తప్ప మిగతా అవన్నీ మా మామగారు. ఏమండి, మిమ్మల్నేనండి కుక్కలా అవుతున్నాను. మాట్లాడుతున్నారా? మాట్లాడు. ఏమండి, 2 రోజుల నుంచి అడుగుతున్నాను, ఒక మంచి ఐడియా చెప్పులు కొనిపెట్టమని. కొన్నారా? కొనరండి. మీరెందుకు కొంటారు? అయినా ఈ రోజుల్లో జీతం డబ్బుతో ఎవరు బతుకుతున్నారండి? పైగా పెళ్లిచ్చేటప్పుడు మీ కుర్రాడికి పై సంపాదన ఎంత అని అడుగుతున్నారు. మా నాన్న అడగలేదు, నా కర్మ ఇలా కాలింది. ఏమండి, ఒక్క ఏమండి, హలో డియర్, ఎందుకతో కాస్త ఫ్యాన్ లో చేయబెట్టాలి. ఫ్యాన్ లో చేయి పెడితే చెయ్యి విరుగుతుంది. అది ఫ్యాన్ కాదే, మరి మా ఆవిడ కోరికలు. అంటే అంటే మిస్సెస్ శాంతికృష్ణ బిఏ, చెప్పండి. నువ్వు కోరిన కోరికలు ఆ తిరిగే ఫ్యాన్ లాంటిది. నా తాహతు నేను పెట్టే చెయ్యి లాంటిది. పెడితే విరుగుతుందని నువ్వే చెప్పావు. ఈ రూపంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జీవితంలో తాహతకు మించిన కోరికలు కోరుకుంటే జీవితం విరుగుతుంది. నాకు రాకేష్ శర్మల ఆకాశంలో ఎగరాలని ఉంది, సౌత్ సెంట్రల్ రైల్వే కొనాలని ఉంది.
జాంబవంతుడు ఎక్కడున్నాడో వాళ్ళని పట్టుకుని నీ కోసం సమంతకమని తీసుకురావాలని ఉంది. కానీ అవన్నీ మనం చేయలేమనుకోవటంలోనే గొప్పతనం ఉంది. నేను చెప్పింది ఏమీ నాకు అర్థం కావట్లేదు. ప్రేమ లేదు కదా. జవదాటి జలుగది మాట రతనాల పైడి మూట. ఏంటండి ఇది? ఇంత వయసు వచ్చింది బాధ్యతలు పెట్టి ఏంటండి పని? చూడండి, మీరు ఇలాగే తాగుతున్నారంటే ఇంట్లో నా మిగతా మగవాళ్ళు కూడా చెడిపోతారు. ఆయన చెడగొడితే ఎవరు చేస్తారు? కోట్లింగం గారు, మీరు నిద్రలో తప్ప మిగతా టైం అంతా తాగడం మీ జన్మహక్కు అయిపోయింది. నాటకాలు పాడు చేయిస్తారు. ఎలాగండి? కనీసం ఆవిడ మొహం చూసేనా మీరు తప్పకుండా ఉండాలి. తాయమ్మ గారు, ఈ తాగుడు మారేదాకా భోజనం పెట్టకండి. అప్పుడు దాని రోగం కుదరదు. ఏమండి, ఆవిడ అప్పడాలు ఇస్తులు అమ్మి మిమ్మల్ని పోషిస్తుంది. బాధ్యతంతా నెత్తి మీద వేసుకుని ఇంటిని గడుపుతుంది. ఆవిడని ఇలా ఏడిపించడం ఏమైనా బాగుందండి? ఏమండి ఏమిటండి ఇంతమందితో చెప్పించుకోవాలా? తయారు, నువ్వు నిజంగా అదృష్టవంతురాలివి. ఈ రోజు నేను గుర్తు తెచ్చే కానీ నీకు గుర్తు రాలేదు. ఈ రోజు ఆగస్టు 16. ఈ చోటనే కదా లేత ఇల్లాలి నల్లకు కలసిపోయే. అంటే ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే 16 నుంచి మీరు తాగటం మొదలు పెట్టారా? అయ్యా కోట్లింగం గారు, త్రాగుట నీచంబని ఎరింగియు త్రాగి త్రాగి ఈ అధోగతి పాలగుట మేళ. ఏమండి, మీరు మాకు చెప్పాలి. అలాంటిది మాతో మీరు చూపించుకుంటారేంటి? ఏమండి, ఈయన ముందు గదిలో పెట్టి తాళవేయండి. అప్పుడు ఎలా తాగుతారో నేను చూస్తాను. శాంతి, ఏమిటా మాటలు? ఆయన ఎవరు ఏమి అనకండి, వెళ్ళిపోండి. మీరే కదా నేను రమ్మన్నారు. మాకేమన్నా సరదానా? ఆయన తాగేసి కాల్ చేస్తున్నారు, మీరు పిలిస్తే వచ్చాం. దయచేసి ఈ రోజు మాత్రం ఆయన ఎవరు ఏమనద్దు, వెళ్ళిపోండి. అది ఇది కాదు. చేతితో దండం పెడతాను. ఎవరు ఏమీ మాట్లాడకండి, వెళ్ళిపోండి. ఏమండి, మీకు సిగ్గు లేదు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పదండి, పదండి. ఆగండి. ఈ మధ్యతరగతి మయసభలో నవ్వుల నీటి మడుగులు తెలుసుకోలేక ఏడుపుల ద్వారబంధాలు కొట్టుకుంటూ బతికే మనుషులారా, నిశా విలువ తెలియని నీరస జీవులారా, పెళ్లి కాని ఆడపిల్లలు, తీర్చలేని అప్పులు, జీతానికి జీవితానికి పొత్తు కుదరని బతుకులు, ఇవే మన మధ్య మిగిలిన ముచ్చట్లు. ఈ మూడిళ్ల ముచ్చట్లకు మనమే నటులం, మనమే ప్రేక్షకులం. ఈ నాటకానికి తెర తీద్దాం. హలో రాజు, ఆ స్టాక్ ఫైల్ పంపించు. ప్యూన్ రాలేదా? ప్యూన్కి ఆ ఫైల్ కి సంబంధం ఏంటి? తాళాలు వాడి దగ్గర ఉన్నాయా? వాడు వచ్చిన ఆ ఫైల్ పంపించు. నాకు తెలియక అడుగుతాను, అసలు ఈ ఆఫీసర్ ప్యూన్ చేతిలో తాళాలు పెట్టడం ఏంటి? వాడి కోసం అంతా వెయిట్ చేయడం ఇదంతా న్యూసెన్స్ గా లేదు? వాడు నీకు నాకు ప్యూన్ లా కనిపిస్తున్నాడు రా. వాడు ఫుడ్ మినిస్టర్ గారికి కుడి కాలు కూర్చేయి. అందుకే మన ఆఫీసర్ గారికి వాడంటే అంత ఇది. వాడిని ఏమైనా అన్నావా, అక్కడ మినిస్టర్ గారు అసెంబ్లీలో కుర్చీలు మైకులు లేపేస్తాడు. ఈ ఆఫీస్ లో ఏదైనా పని జరగాలంటే ముందు వాడి పార్టీ ఇవ్వాలట. వాడు వెళ్ళిపోయినా చూసావా, అచ్చం సినిమా సెట్ లో ఉంటుంది. చెప్తాను, వాళ్ళ ఆఫీసర్ రాని ఖచ్చితంగా ఈ విషయం తేల్చకపోతే అప్పుడు అడుగు. ఈ తలుపు వేసి ఉండేది. నేను వస్తున్నాను తెలుసుకున్నా, నా రూమ్ తలుపు వేసి ఉండటం అసలు కాదనేటి. ఏదైనా పొలిటికల్ కుట్ర రాదు. అసలు ఈ ఆఫీసులో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వట్లేదు. గుడ్ మార్నింగ్ సార్. ఆ వంకర్లాడికి ఏమిటి? పొద్దున్న నిద్రలో చెప్పి నడుపు పట్టింది సార్. అది సరే, మరి ఇదేమిటి? తలుపు సార్. అదే తలుపు ఎందుకు వేస్తుంది? తాళాలు లేవు సార్. అదే తాళాలు ఎందుకు లేవు? ప్యూన్ రాలేదు సార్. అదే ప్యూన్ ఎందుకు రాలేదు అని. గేదెం కొనడానికి వెళ్ళాడు సార్, కొంచెం లేట్ అవుతుందని వాళ్ళ అబ్బాయితో కబుర్ చేశాడు. ఏమన్నా సుబ్బారావు గారు, రేపు 1వ తారీఖు 2 నెలల వడ్డీ కట్టేస్తున్నారు. అలాగే కట్టేస్తా. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. నీకు బుద్ధుందా? నువ్వు లేట్ గా వస్తే వచ్చావు. ముందుగా ఆఫీస్ తాళాలు పంపించచ్చు కదా. లేట్ గా వస్తే మాత్రం ఇంత ఇరవై తాళాలు పరాయి వాడి చేతిలో పెడితే నా డ్యూటీకి నేను ఏం న్యాయం చేసిన వాడిని అవుతాను. మా మంత్రి బాబు గారికి నా మగం ఎలా చూపించలేను? కరెక్ట్ కరెక్ట్. దట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ. తొందరగానే వచ్చేద్దాం అనుకున్నాను సార్, కానీ కంటికి ఎవరైనా గేది కనపడలేదు. ఇంతకీ కొన్నావాలేదా? లేదు సార్. కొన్నాకి రావాల్సిందయ్యా.
సరే ముందు తరపుది ఉంచున్నాను. అలాగే. ఏయ్, నువ్వే గేదెలో ఉన్నావు, నీకెందుకు ఇంకో గేదె? ఇది ఆఫీస్ అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా? ఇంకోసారి తాళాలు తీసుకెళ్ళావంటే మర్యాద అక్కడ గుర్తుంచుకో. నో అతను ఏం తప్పలేదు. నేను ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడే వాళ్ళ ఆన్సర్ వస్తాను చెప్పి వెళ్ళాడు. ఐ షుడ్ బిలీవ్ హిస్ సిన్సియరిటీ. ఓపెన్ ది డోర్. ఏమండి, మీరు ఆఫీసరు ఉంటే తాళాలు మీ దగ్గర ఉండాలి, లేదా మీ నెక్స్ట్ సీనియర్ వీడి దగ్గర ఉండాలి, అంతేగాని దీని దగ్గర ఏంటి? డోంట్ టాక్ రబ్బిష్. ప్యూర్ ఆన్సర్ వస్తాను చెప్పి వెళ్ళినప్పుడు అతని దగ్గర నుంచి తాళాలు తీసుకోవాలని ఆలోచన లేదు ఇతనికి. హౌ కెన్ ఐ బిలీవ్ హిస్ సిన్సియరిటీ? నో. రేయ్, ఈ ఆఫీసు ఈ ఆఫీసర్ని చూస్తూ ఉంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తు రావట్లేదురా? ఏంటన్నా దేశంలో ఇలాంటి దొంగలు ఎందరో ఉన్నారు. ఇవాళ ఫస్ట్ తారీఖు తెలుసండి. ఇవాళ ఫస్ట్ తారీఖు మీరు వస్తారని తెలుసు. కొత్త ఖర్చులు పోయిన మిగతా చిల్లరంతా మీ చేతుల్లో ధారం వస్తున్నాను. ఈసారి ఎంత కోసేసావు? ఎంతని ఆఫ్టర్ 8 రూపాయలు. ఈ మాత్రం 8 సంవత్సరాలుగా చెప్తున్నావయ్యా. నువ్వు ఎగ్గొట్టిన డబ్బంతా ఇచ్చింటే ఇంకో ఇల్లు కట్టుకునేవాడిని. ఇల్లు సంగతి అలా అవుతా నేను ముందు ఆ బాత్రూమ్ తలుపు చూడండి. లోపలికి వెళ్తే ఓపెన్ ఎయిర్ థియేటర్ లా ఉంది. నేను వెంకటేశ్వర స్వామి మొక్కున్నాను. నువ్వు ఎప్పుడైనా పూర్తి తీస్తే తిరుపతి వచ్చి గుండు కొట్టించుకుంటాను. బహుశా ఈ జన్మలో ఆ మొక్కు తీరదనుకుంటాను. ఈసారి ఎక్కడితో ఒప్పుకోలేదు. వీడొకడు పాత్రకి. ఏమి ఈ శ్మశానము ఇంత భయంకరముగానున్నది? కాబోలు బ్రహ్మరాక్షస సమూహం విధి. శవములు ఎప్పడముల వలె పరచబడి ఉన్నవి. ఓ, తొక్కిన మా ఆవిడ తిట్టును. కాబోలు వీరు విగత జీవ బాంధవులు. పద్యం పూర్తిగా పడతారా? ఓట్లేయో ఎక్కడ ఈ శ్మశానమున నక్కల అరుపులు? నక్కర కదయా, నక్క పాపల పిలుపు. ఏమిటయ్యా నిండింట్లో ఈ కాటికా ప్రశ్న ఏమిటి? సవేమిటి? ఓయ్, హనుమంతుడు వేషం వేసి కొంపంటించి లంకాదానం చెయ్యమంటావా? నువ్వు ఇలాగే వేస్తే ఇక్కడే కురుక్షేత్ర ఆలస్యంలో ఉన్నావు. ఇవాళ ఫస్ట్ తారీఖు నా అద్దె నాకు ఇచ్చే. అలాగే, ఇదిగో తీసుకోరా, తీసుకో. జీవితం పాపారావు గారు, 2 రోజుల నుంచి ఎండ సరిగ్గా లేక అప్పడాలు కొట్టుకుపోయలేదు. 2-3 రోజుల్లో పంపిస్తాను. అలాగే. అదేమిటో నాకు ఏ వయసులో ఆడవాలని చూసే చాలా ఎక్కువ. జస్ట్ 27 కదా. అప్పడాలు బాగా ఎండబెట్టుకో. నువ్వు కాదంటే రేపు వస్తాను, రేపు లేదంటే ఎల్లుండి వస్తాను. ఎల్లుండి కాదను తర్వాత ఛీ! దానికి బుద్ధి లేకపోతే నీకు మాత్రం బుద్ధి లేదు. ఆ ఉద్దేశంతో అనలేదయ్యా బాబు. ఏ ఉద్దేశంతో అన్నా అద్దె మాత్రం పూర్తిగా తీసుకెళ్ళు, ఇస్తాను. అద్దె ఇస్తావా? ఇప్పుడే ఇస్తావా? ఇక్కడే ఇస్తావా? అన్ని వద్దు, నాటకం కాంట్రాక్ట్ తీసుకుంటాను. హీరోయిన్ ఖర్చులు, మేకప్ ఖర్చులు, ట్రైన్ ఖర్చులు, కర్ర ఖర్చులు అన్ని నేను పెట్టుకుంటాను. వచ్చేటప్పుడు ఏమవుతుంది బాబు? కాబోలు ఇది బ్రహ్మ రాక్షస సమూహంబు. కాబోలు ఇది బ్రహ్మరాక్షసము. 2 ఆ పని నుంచి హరిజనవాడు అంటారు ఏంటి గురుగారు? వాడి వీక్ పాయింట్ లో చిన్న కీ పాయింట్ లేరా? వెధవ బతుకు. ఆఫీస్ లో తిట్లు, ఇంట్లో పాటలు, వీధిలో అప్పులు. ఆ పాతాళ భైరవ సినిమాలో ఎన్టీ రామారావుకి పాతాళ భైరవ్ కనపడి కోరికలు తీర్చినట్లు నాకు కూడా ఏదైనా భైరవి కనపడి కోరికలు తీర్చకూడదు. నా బాధలు కూడా తీరిపోతాయి. జై పాతాళ భైరవి. నరుడా, ఏమి నీ కోరిక? ఎవరు నువ్వు? పిలిచినావు గదురా నరుడా, నేనే పాతాళ భైరవిని. ఏమి నీ కోరిక? మీరు అప్పుడు పాతాళ భైరవేనా? కంగారు పడకమురుడా, హృద్రోగమోచ్చం. సావధానమున చెప్పుము, ఏమి నీ కోరిక? నాకు మీరే కంగారు పడకండి. నాకు మీరు నిదానంగా ఉండండి. నాకు డబ్బు, బాధ్యతలు, అప్పులు, పెళ్లి, డబ్బు, బంగారం, నాకు బోల్నంత సంపద కావాలి. బోల్నంత సంపద. నరుడా, నేనిప్పుడు ముసలిదాన్ని అయిపోతిని. నీవు కోరిన సంపదలిచ్చే శక్తి నాలో లేదు. ప్రస్తుతం సలహాలు మాత్రమే ఇవ్వగలను. సలహాలు? నరుడా, ఏమి సలహాలు కావలెను? బోల్డ్ సలహాలు నేనేమగలను. బోల్డ్ సలహాలు. నువ్వు వెళ్ళిపో. వెళ్ళిపోయింది. వెళ్ళిపో. మళ్ళీ నాకు ఏమండి, ఏమిటండి ఇది? ఎప్పుడు చూసినా పలవరింతలు. ఏమిటా నా దరిద్రం? ఏమండి,
మీకు విషయం తెలుసా? ఏంటి అడ్వాన్స్ అంటే పాలు పోయినాడా? రే రేపటి నుంచి నేను పాలే తాగను రా. అది కదండి, ఏంటి లక్ష్మి సినిమాకి వెళ్ళింది. మరి నువ్వు వెళ్ళదే? నేనే కావాలని లక్ష్మి సినిమాకి పంపించాను. చెప్పండి కాదు. యాండి ఏంటే నీల విద్వాంసులు గోటి వాద్యంలో నువ్వు నీ కోరికలు. లేకపోతే ఏమిటండి, ఇంకా ఎంతకాలం ఇలాగే? పోనీ మా నాన్న అడుగుదా ఉంటే మీకు పెద్ద పౌరుషం. నీ కడుపు నా కడుపు నేనే పోషించాలి, అది మగతనం. పోషించారుగా, ఇదిగో ఇలా ఎలిగిపోతుంది. ఏమండి, పొద్దున్న మన ఇంటి ఓనర్ పాపారావు గారు అద్దె తీసుకోవడానికి వచ్చినప్పుడు ఏం చెప్పారో తెలుసా? నక్క పాపారావా? వాడంటే జాగ్రత్తగా ఉండమని వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటి పేరు నక్క అని పెట్టుకున్నారు. వాడి మాట నువ్వింటేంటి? అబ్బా, మీరు ఎప్పుడు ఇంతేనండి. మీకు ఇష్టం లేని వాళ్ళని ఊరికి తీసి పడేస్తారు. అసలు ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరు చేసే ఉద్యోగం చాలా మంది పెద్దవాళ్ళకి చాలా అవసరమైందట. ఫైల్ కి 10,000 తీసుకున్నా సంవత్సరానికి ₹1,00,000 సంపాదించట. ఇదిగో ఈ రాత్రికి మన ఇద్దరు వీళ్ళు రిజర్వ్ బ్యాంక్ బద్దలు కొట్టేస్తే తెల్లారేటప్పటికల్లా ₹1,00,00,000 సంపాదించు. బద్దలు కొట్టేదా? దాచేయి, నీ పేత బ్రెయిన్ దాచేయి. నేను దాయను. చూడండి, ఈ అత్యవసర కాపురం నేను ఇంకా చేయలేనండి. అప్పులు చేసైనా సరే నాకు కావాల్సిన సామాన్లన్నీ నేను కొనుక్కుంటాను. అప్పుడు అప్పులు తీర్చడానికైనా మీరు లంచం తీసుకోవాలిగా. మనకున్న దాంతో అడ్జస్ట్ అయిపో. ఉందిగా, మీరొక గొర్రె, మీకో తోక. ఆశ ఉంది బారెడంట, అవకాశం మూరెడంట. ఆశ ఉంది బారెడంట, అవకాశం మూరెడంట. గొర్రెతోక బెత్తడంట, నీ కోరికేమో బోలెడంట. హద్దులోని ఉండమంట, అది దాటితే లేని తంట. హద్దులోనే ఉండమంట, దాటితే లేని తంట. గొర్రెతోక బెత్తడంట, మనకున్నదేమో చిట్టడంట. హద్దులోనే ఉండమంట, అది దాటితే లేని తంట. ఒకసారైనా ఊటీకి నిన్ను తీసుకెళ్ళలేదే, మన పెళ్లి రోజు నా నెక్లెస్ అయినా ప్రెజెంట్ ఇవ్వలేదే పాపం. ఒకసారైనా ఊటీకి నిన్ను తీసుకెళ్ళలేదే, అయ్యో మన పెళ్లి రోజు నా నెక్లెస్ అయినా ప్రెజెంట్ ఇవ్వలేదే. గొర్రెతోక బెత్తడంట, మనకున్నదేమో చిట్టడంట. హద్దులోనే ఉండమంట, అది దాటితే లేని తంట. హద్దులోనే ఉండమంట, దాటితే లేని తంట. అయితే మన ఇంట్లో ఈ డొక్కు రేడియో జన్నాళ్ళంట. మన ఇంట్లో ఈ డొక్కు రేడియో జన్నాళ్ళంట. దూరపులు నునుపు దురాశ దుఃఖం చేటు. ఓ దేవతలారా దేవతలారా, చూస్తున్నారా జీవితాల ముచ్చట, మా మూడేళ్ళ ముచ్చట. అబ్బా హద్దులోనే ఉండమంట, అది తాకితే లేని తంట. పాపారావు గారు, ఏమండే పాపారావు గారు? బాబు గారు, మీ దొడ్లో గడ్డి కోసుకోనా? గడ్డి కోసుకోనా?
గడ్డి కోసుకోనా అప్ప ఊరుకుంది అయ్యో వెళ్ళొస్తాను బాబయ్య. మరి డబ్బేదే? డబ్బా ఎందుకు? అదేంటి గడ్డి కోసుకున్నావు కదా? డబ్బు ఇవ్వాలా? గడ్డి కోసుకుని డబ్బు ఇవ్వాలంటే గడ్డి నాది. మరి నువ్వు తిన్న గడ్డికి? చూడు చిట్టి, నువ్వు కొంగు చూపించి గడ్డి కొట్టేద్దాం అనుకున్నావు, నేను గడ్డి చూపించి కొంగు కొట్టేశాను. డబ్బుకి డబ్బా చెల్లు. కొట్టేసిన ప్రతి కొంగుకి డబ్బు ఇవ్వాలంటే నేను గడ్డి కోసుకోవాలి. డబ్బి నీ జిమ్మడా? అలాగే. నీ కాళ్ళు ఎరగరు, నీ నోరు పడా. అబ్బా, ఇవన్నీ పాత తిట్లే. కొత్త తిట్లు చేతనైతే తిట్టు, లేకపోతే డబ్బి. ఏటా పిల్ల తిట్టుకుంటా బాగుంది. ఏముంది, కుర్రాన్ని చూడ్డం, కళ్ళు కొట్టడం, కాదు తిట్టడం. నేను అందగానే కావడం, జస్ట్ 25 కావడం చాలా డేంజర్ అయిపోయింది. అసలు ఈ లోకంలో ఆడవాళ్ళ నుంచి నా శీలాన్ని ఎలా కాపాడుకోవాలో నాకే అర్థం కావడం లేదు. ఆహా, 3 బోనాలకు అందగాడివి. ప్రపంచంలో ఉన్న నల్ల రంగంతా నీకు తలకే సరిపోతుందాయా? నువ్వు కనుక మంచి పని చెప్తే సముద్రం అంతా పెట్రోల్ అయి బగ్గుమంటది. అమ్మమ్మరిది నా కురిడి అన్ని తెలిసే ఎందుకు అడగడం. అందుకే కదే 10 ఏళ్ళ నుంచి నేను నా దగ్గరే పెట్టుకున్నాను. అవునే, ఇవాళ కొత్త బట్టలు ఏం తెచ్చావు? ఈ చీర ఎవరిది? ఇది సుబ్బారావు గారి భార్య. ముస్లిం చీర. ఈ చీర ఎవరిది? ఇది భీమారావు గారి ఇంటది. బలవంత చీర. ఇవన్నీ ఎవరిదే? వెంకటేశ్వర గారి చెల్లి లక్ష్మిది. లక్ష్మి ఓళ్ళు దాకా వచ్చిందన్నమాట. శ్రీవారు, ఇంకా ఎంతసేపు అండి? పిచ్చుకులు తినే వంటికి యుగ యుగాలు చేస్తున్నారు. అబ్బా, త్వరగా కానివ్వండి. లాద్దమ్మ ముగుళ్ళో మాట్లాడుకు. ఇక్కడ పొయ్యి మనకి నేను చస్తుంటే. అందుకే చెప్తే విన్నారా? ఓ గ్యాస్ పోయి కొనమని. ఇప్పటికైనా కొనండి. ఇదిగో బాగానే మండుతుంది, నేనే చూడలేదు. ఈ పొగ మంది కాదు, పక్కింటి వాళ్ళదేమో. ఏమండి, మీ ఇంట్లో పొగంతా ఇలా వచ్చేస్తుందండి. ఊరుకోండి, నేను మాట చెప్తాను వింటారా? అమెరికాలో ఏదో కొత్త వంట మిషన్ వచ్చిందటండి. అన్ని అందులో వేసి స్విచ్ నొక్కితే అదే వంటి వడ్డీ చేస్తుందట. పరాగ్గా ఉంటే అదే తినేస్తుంది. ఆ గొడవ నువ్వు పట్టించుకోకు. నేనున్నాగా బ్రహ్మాండంగా ఉండి అలా పడేస్తుంటాను. లబక్ లబక్ అని తినేయి, ఇలా అయిపోతావు. వద్దండి బాబు, ఏదైనా 5 స్టార్ హోటల్కి వెళ్దామండి. ఆ ఇంట్లోకి రావడానికి అంటూ గానీ 5 స్టార్ హోటల్కి వెళ్ళొచ్చా? అబ్బే, అక్కడ ఇలాంటి పట్టింపులే ఉండవండి. చాలా అడ్వాన్స్ ప్లేస్. ఏంటి, స్టార్స్ ఉంటే అడ్వాన్స్ ప్లేస్ పట్టింపులు ఉండవా? ఆహా. అయితే మన ఇంటికి 10 స్టార్స్ పెట్టిస్తా. నన్ను ముట్టుకున్నారండి. లోపలికి వెళ్ళకూడదు, రండి. అబ్బా, రమ్మంటుంటే. ఇదిగో కాస్త అన్నం వండి చూస్తాను. వెళ్ళకూడదు. బాగుంది. నువ్వు నేను కలిసి బయట ఉన్నామని తెలిస్తే ఇంట్లో దొంగలు పడతారు. ఓ పని చేద్దామా? ఎలాగో నేను ముట్టుకున్నాను కదా, ఇద్దరు కలిసి వెళ్దాం. అబ్బా, వెళ్ళకూడదు అంటుంటే. నీతో పాటు నేను అలాగే 3 రోజులు బయట కూర్చోటం. స్నానం చేసి వెళ్తారు కానీ ముట్టేసుకున్నారా? నేను ముట్టుకోలేదు, ఆవిడే ముట్టుకుంది. ఆహా, సరిపోయింది. పొయ్యి మీద అన్నం చీవిడిపోతుంటే ఎవరు దింపుతారు? ఓ పంచే అమ్మ, ఆ అన్నం దింపేసి మూగుడు పెట్టి కాస్త నూనె వేసి ఒక సేరు ఉప్పేసి, ఆ పక్కన పప్పు ఉంది అది వేసి, బెండకాయ ముక్కలు తరిగి ఉంచాను ఆ పక్కన ఉన్నాయి, అవి వేసి పోపు వేసి తాలింపు పెట్టావంటే చచ్చి నీ కడుపును పుడతాను. నీ మేలుంచుకోలేమ్మా, నీ పెళ్లికి వంట చేయిస్తాను. బయటకురండి. ఏం ఒక్కర్లేదు, వెళ్ళమనండి. ఫుడ్ ఏం ఒక్కర్లేదు, వెళ్ళమనండి. ఏం బాగా చేస్తున్నావు వంట. వెరీ గుడ్, క్యారియర్. ఇదిగో, నువ్వు బయటకెళ్ళు. బాగుందమ్మా, మీరు లోపలికి రాక నేను వంట చేయక ఎలా తింటారేమిటి? ఇదిగో, మా ఇంట్లో నీకే పని, మా పనులు మేము చేసుకుంటాం. నువ్వు ముందు బయటకెళ్ళు. బాగుందమ్మా, వండకపోతే మీ కడిపే మారుతుంది. నాకే కృష్ణవారు మా ఇంటికి భోజనానికి రండి. దాచుకోమ్మా నీ వంట గదిని. ఒక అమ్మాయి గురించి అలా మాట్లాడటం తప్పు కదా? నాకు తెలియదండి, ఆ అమ్మాయి సరే. అమ్మాయి కాలు పెట్టిన చోటల్లో దంటే. ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడకూడదు అనుకుంటే. సర్లే, అన్నమాట కనరా రమ్మంటుంటే. ఓట్లయ్యో, ఓట్లు. ఏళ్ళొచ్చే కూడా పెళ్లి చేయకపోతే ఇంతే మరి. కన్ను కనపడదు, కాలు నిలబడదు. ఊరుకో అమ్మా, పడిపోయిన జాలిపడ్డ మానేసి నీతులు చెప్తున్నావే. పెళ్లి కాకముందు గడప దాటితే మా నాన్న కాళ్ళు ఎరుక్కొట్టేవారు. మీ నాన్నకి నీ మీద నమ్మకం లేకపోయిండొచ్చు. అయ్యో అయ్యో లక్ష్మి,
లక్ష్మి ఏమిటిదంతా? అది కాదు వదినా. చూసారా చూసారా అన్నయ్య గారు దాని తలపొగరు? అది తలపొగరు కాదు, వయసులో ఒకరు తెలీదులే. జస్ట్ 25 కదా, నాకే తెలుసు. మీకు తెలీదన్నయ్య గారు, ఇలాంటి వాళ్ళే కొన్ని కాపాలు కూలిపోతాయి. మా ఆయన్ని చూస్తే చాలు వెలుగు తిరిగిపోతుంది. అందుకనే ఇదంటే నాకు అసహ్యం. సున్నాలు వేసాను. ఒళ్ళంతా కరెంట్ సాగుతున్నట్టు అయిపోయింది. నమస్తే సార్. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే అండి. కూర్చోండి. నమస్కారం స్వతంత్రం గారు. ఆఫీసర్ గారు లోపల ఉన్నారు. కృష్ణ గారితో మాట్లాడటానికి వచ్చాను. మాట్లాడడం కాదు సార్, ఉద్దేశాలని చెప్పండి. నేను మా మినిస్టర్ బాబు గారితో ఈ రాత్రిగా ఫోన్ చేసి మాట్లాడతాను. ఉద్యోగం ఊడిపోతుందని చెప్పండి. అలాగే. ఎవరు మీరు? స్వతంత్రం అంటారు నన్ను. ఓహో, స్వతంత్రం అంటే మీరేనా? రోజుకి 15 సార్లు ఫోన్ చేస్తున్నారు. మీ గొంతుకి నేను చాలా గొప్పగా ఉంటారనుకున్నానే. అది మీ పేరా బిరుదా? అది నా పేరు. నేను స్వతంత్రం వచ్చిన రోజున పుట్టానని మా నాన్న గాంధీ గారు నాకు స్వతంత్రం అని పేరు పెట్టారు. మీరు స్వతంత్రంలాగే పెరిగారు. సరే, మీరు వచ్చిన పని ఏమిటి? ఆ? అంటావేంటయ్యా? నీకంటే 4 సీనియర్ ఆఫీసర్లు సంతకం పెట్టారు. ఆఫ్టర్ ఆల్ గుమస్తావి నువ్వు సంతకం పెట్టినంటావేంటి? వాళ్ళు సంతకం పెట్టి తప్పుడు లెక్కలు నిజమవుతాయా? పిల్లలకి పాలు ఇచ్చాం, బిస్కెట్లు ఇచ్చాం, గ్లూకోజ్ ప్యాకెట్లు ఇచ్చామని తప్పుడు లెక్కలు రాసి వాళ్ళకేమి ఇవ్వలేదో నాకు తెలియదు అనుకున్నారా? అన్ని లెక్కలు కరెక్ట్ చేసి తీసుకురండి, నేను సంతకం పెడతాను. అంతవరకు సంతకం అని మళ్ళీ ఆఫీస్కి వచ్చారంటే నేను పోలీస్ రిపోర్ట్ మీద సంతకం పెడతాను. మైండ్ ఇట్. అసలే పవర్ఫుల్ మనిషిని. నేను చిటికేస్తే హైదరాబాదే వణుకుతుంది. నేను కేకేస్తే ఢిల్లీ గజగజలాడుతుంది. అవునులే, స్వాతంత్ర్యం ఎంత అనారోగ్యంగా పెరిగిందో నేను చూస్తే అర్థమవుతుంది. నేనేదైనా మాటలతో చెప్పను, డబ్బుతో కొంటాను. ఆ 4 రేట్ ఇచ్చాను. నీ రేట్ ఎంతో చెప్పు. 10, 20 ఎంతైనా చెప్పేయి. నువ్వింత అనాగరికంగా చండాలంగా పెరుగుతావని మీ నాన్న గాంధీకి తెలుసుంటే నువ్వు పుట్టినప్పుడే చంపేసేవాడు. దేశానికి దరిద్రం తెలియదు. ఆగస్టు 15లోగా నువ్వు సంతకం పెట్టావా? సరే సరే, లేకపోతే ఏం జరుగుతుందో నాకే తెలియదు. చంపేస్తాను. వరకు ఇంకే బరువులు ఉండకూడదని నేను ఈ పని చేశాను. లేదు జానకి, నా అసమర్థత, నా పెరిగితనం నీ చేత ఆ పని చేయించింది. నా బాధ్యత తీరటం కోసం, నా చెల్లెలి బాగు కోసం నీ బిడ్డను చంపుకున్నావు. నువ్వు మాకు తల్లి కంటే ఎక్కువ. మొన్నలాంటి వాళ్ళకి పిల్లలు కూడా అప్పులేనండి. ఆ మాటే మీ అమ్మ మా అమ్మ అనుకుంటే మనకి కష్టాలు ఉండేవి కాదు కదా. ఊరుకోండి. లక్ష్మికి మనం అన్న వదిలేవే కాదు, తల్లి తండ్రి కూడా మనమే అనుకుంటే మనకే బాధ ఉండదండి. అన్నయ్య ఎందుకు ఏడుస్తుంది? అది కాదు లక్ష్మి, కోట్లింగ్ గారు ఒక డ్రామాలో ఏడుపుని యాక్ట్ చేసి చూపించారు. అది ఇప్పుడు నేను యాక్ట్ చేసి చూపిస్తాను అనమాట. వదిలి నాకంటే బాగా చేస్తానని చెప్తుంది. ఇద్దరు ఎవరు బాగా చేస్తారు నువ్వే చెప్పు. నిజమైన జీవితాలు ఇప్పుడు నటనలు కాలేవన్నయ్య. దయచేసి ఇంకెప్పుడు నా పెళ్లి మాట ఎత్తొద్దు. నన్ను ఎందుకు సార్ పిలిపించారట? మిస్టర్ కృష్ణ, ఐఎమ్ సారీ టు టెల్ యూ, నేను నిన్ను సస్పెండ్ చేశాను. సస్పెండా? ఎందుకు? ఆఫీసు మర్యాదలు మంట గెలిపిన ఉద్యోగి ఈ ఆఫీసులో ఉండడానికి వీల్లేదు. నేనేం తప్పు చేశాను? 1, 2 ఈ పెద్ద మనిషి సంతకం కోసం ఆఫీస్కి వస్తే 10,000 రూపాయలు లంచం అడిగావు. సిన్సియర్ గా వర్క్ చేస్తున్న నన్ను బ్రాండీ బాటిల్ తేకపోతే మేము ఇస్తానన్నావు. అప్పరావు, కడుపు కూటి కోసం ఉద్యోగం చేస్తున్న ఒక ఆడకూతురు చేయి పట్టుకున్నావు. అవును సార్, నా చేయి పట్టుకున్నారు. అప్పుడే నూతులో పడి చచ్చిపోదాం అనుకున్నాను సార్. ఎంత ఎంక్వైరీ ఎందుకు సార్? పెద్ద మనిషి నేను చెప్తున్నాగా. ఆయన కళ్ళు నెత్తికెక్కినాయి. వీళ్ళు చెప్తున్నదంత అబద్ధమని మాత్రం నేను చెప్పగలను సార్. స్టాప్ ఇట్. నీ పౌరమిత్తాల గురించి నాకు తెలుసు, ఈ ఆఫీసులో అందరికీ తెలుసు. నేను సస్పెండ్ చేశాను చెప్పాను. గెట్ అవుట్, గెట్ అవుట్, గెట్ అవుట్ అని ఆయన అన్నారు. అసలు ఒంటూ బాగాలేదు. చెప్పించుకోవద్దు మీరు. నాకు అసలు ఇన్సల్ట్ గా ఉంటుంది. శాంతి, నుండి తీసురా. అరే, అచ్చం చీరలా ఉందే. ఎప్పుడు కొన్నావు? ఇది చీరే. ఇంకా మీకోసం చాలా సిద్ధం చేసి ఉంచాను. పసుపు, గాజులు. రండి, స్నానం చేదురు గాని. ఓ, ఏమిటి ఈవేళ ఇన్ని ఏర్పాట్లు చేసావు? అదే, మిమ్మల్ని సస్పెండ్ చేశారు కదా, అందుకు. ఈ విషయం నీకు తెలిసిందన్నమాట.
అందుక ఈ స్వాగత సత్కారాలు కద్గతిక్కలు కదా నీకోసమే రాస్తుంటారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకోకూడదు. వాతలెందుకు? నీకు వేసారుగా వాతలు. ఇప్పుడు ఏం చేద్దాం? రండి, ఇద్దరం చిరో చిప్పు పట్టుకుని అడుక్కుందాం. అబ్బా, ఎన్ని రోజులకి నీకు మంచి ఐడియా వచ్చింది. నువ్వు రెడీ అంటే నేను రెడీ. అంటే అడుక్కుని పోషిద్దామని నన్ను చేస్తున్నారు? ఏయ్, నువ్వే కదమ్మా ఇప్పుడు. సిగ్గు లేకపోతే సరే. ఏదో పాపం గుబస్తావి నాకు చిన్న సాయం చేసి పెట్టి నువ్వు 4 రూపాయలు తిను అన్నారు. తప్పేంటి? తీసుకుంటే నష్టం ఏమిటి? వద్దని గొడవ పెట్టుకున్నారు. ఉద్యోగం ఊడింది. ఓహో, అయితే రేపు ఏ పిల్లైనా వచ్చి నీకు నేను 10 రూపాయలు ఇస్తాను, మీరు నాతో డాన్స్ చేస్తారా అంటుంది. చేయనా? ఏంటి? ఆ మా సిగ్గు ఎగ్గులు నీకే కాదు నాకు ఉన్నాయి. ఆ సిగ్గు ఎగ్గు ఏ బ్యాంక్ లో పెట్టినని పోషిస్తారండి? అది తాకట్టు పెట్టేవి కావు, తరతరాలుగా కాపాడుకునేవి. ఆ కాపాడించాలు. ముందు మన ఊరు పోదాం పదండి. ఏ పొలం పని చేసైనా బ్రతకొచ్చు. రేపు నుంచి ఊళ్ళో పేరెంట్ ఎదికెళ్ళి యోగ్యత కూడా నాకు లేదు. ఏ మొగుడు బ్రతికే ఉన్నాడుగా? బ్రతికే ఉన్నాడు, చేతకాని మొగుళ్ళ. ఇదిగో పంతులు, నీ దగ్గర నా రహస్యం ఎందుకు? నా వయసు 60 సంవత్సరాలు. ఆ మాటకొస్తే నీకంటే 2 సంవత్సరాలు పెద్ద. ఇంతకాలం ఏదో తో సరిపెట్టుకున్నాను. ఇప్పుడు పర్మనెంట్ ఏర్పాటు చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకనే కదయ్యా నా వయసు 20 సంవత్సరాలని జస్ట్ 25 అని ప్రచారం చేయడం నేను పెట్టుకున్నాను. తమరు ఆగ్రహించకపోతే ఒక్క విషయం మనమే చేస్తాను. చెప్పు. ఒక ఊర్లో 2 అమ్మాయిలు ఉన్నారు. ఒకరు జగదేక సుందరి, ఇంకొకరు సువర్ణ సుందరి అని సెక్స్ చేంజ్ ఇద్దరు. వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్స్ ఉన్నాయండి. భేషుగ్గా ఉంటారు. కానీ ఆపేమని చెప్పు. ఏమీ లేదండి, ఇద్దరూ వితంతువులే. ఒక్కొక్కరికి 3 భర్తలు గతించారు. తమకు అభ్యంతరం లేకపోతే మగదిక్కులకు బాధపడుతున్నారు. తమరు అంటే వాళ్ళు. అడు తిరుగు. ప్రభు ఇటు తిరుగు. లేకపోతే ఏంటయ్యా, నేనేమైనా సెకండ్ హ్యాండ్ డొక్కు ఆర్టీసీ బస్సులో కనిపిస్తున్నానంటే స్పేర్ పార్ట్లు చూపిస్తున్నావు? ఇదిగో నేను చెప్పే జాగ్రత్తగా వినిపించుకో. నాకు వెంకట చెల్లెలు లక్ష్మి ఫోటో లాంటి ఫోటో వెంటనే చూపించాలి. లేకపోతే ఈ పిలక తీసి నీ చేత మింగిస్తాను. నమస్కారం అత్తయ్య గారు. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే వచ్చానయ్యా. అదేమిటయ్యా అలా చిక్కిపోయావే? చిక్కిపోయానా? అందరు లావయ్య అంటుంటే. అయినా ఈ మధ్య చిక్కకుండా పరువు ప్రాక్టీస్ చేస్తున్నానండి. ఎందుకు బాబు? అప్పుల వాళ్ళు దొరకకున్నాను. ఏమండి, మా అమ్మ మీ చెల్లికి పెళ్లి సంబంధం తీసుకొచ్చింది. అలాగా? హాట్ న్యూస్. కూర్చోండి కూర్చోండి. ఎవరిదా సంబంధం? వాళ్ళది గుంటూరు నాయన, చిల్లర చిదంబరం గారు అబ్బాయి. పేరు చిట్టిబాబు. చిల్లర కొట్టి ఏమైనా ఉందా? అబ్బే అదేం లేదు, ఇంటి పేరు చిల్లర. అబ్బాయి మాత్రం 1000 రూపాయల నోట్ లాంటి వాడు. పైగా ఒక్కడే కొడుకు. మరి చిల్లర ఎక్కువ అడుగుతాడేమో. పిల్ల నచ్చాలి కానీ దాంతే ఉంది. నువ్వు అను, రేపే పిలిపిస్తాను. ఈ సంబంధం బాగానే ఉంది. కథలు పంపిద్దామా? అలాగే. మరి పెళ్లి చూపులు ఖర్చులు? ఏమండి? లక్ష్మి, ఏంటి ఇలా వచ్చావు? నాకు పెళ్లి చూపులు కదండి. ఆహా, మా అన్నయ్య ఏదైనా కష్టాలు పడి పెళ్లి సంబంధం తీసుకొచ్చారు. నాకేమో మంచి చీర లేదు, మా అన్నయ్య ఏమో కొనలేడు. వదిన దగ్గర ఏదైనా మంచి చీర ఉందేమో అని వచ్చాను. వదిన లేదా? ఏ వదిన లేకపోతే నేను ఇవ్వకూడదా? మీ వదినకి చీరలన్నీ వాళ్ళ బాబు కొనలేదు, మనమే కొన్నాం. రా, నీకేం చీర నచ్చిందో చెప్పు. అందమైన పెళ్లి చూపులకు అచ్చొచ్చిన చీరలు. ఏం చీర కావాలో నువ్వే తీసుకో. టంటడా, ఇది మహాలక్ష్మిలో ఉంది అమ్మాయి. అమ్మా, చీర ఎంత? చాలా బాగుంది. 1000 రూపాయలు ఉంటుందా? అది అది కృష్ణ. అమ్మాయి పెళ్లి చూపులు కదా, రాత్రి మీ 2 వేలు కొనుక్కొచ్చామండి. ఒరేయ్, వారు మెచ్చుకున్నారంటే నీ సెలక్షన్ కరెక్ట్. అవును, చాలా కరెక్ట్. నీ పేరేంటమ్మా? చెప్పమ్మా. లక్ష్మి. అమ్మాయి ఎంతవరకు చదువుకుంది? 10th క్లాస్ వరకు చదువుకున్నాండి. అంతకన్నా ఎక్కువ అనవసరం లేండి. మా అన్నయ్య గారు కోడలుంది, ఎంఏ చదివింది. పిడకలు దేంతో చేస్తారు మా అయ్యా అని అడుగుతుంది. అంత గట్టిగా నవ్వకండి సార్. నాకు అసలే హార్ట్ వీక్. అప్పుడైతే ఈ పెళ్లి ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. తమరికి పిల్ల నచ్చినట్టేగా? ఆ, ఏం పెళ్లి కుమారా, ఏమిటి అలా చూస్తున్నావు? నా లక్ష్మి నచ్చినట్టేనా? సిగ్గు చేతక. పెళ్లి కొడుకు తండ్రి గారు మా వెంకటు లక్ష్మి పెళ్లికి దమ్మిడి కట్నం ఇచ్చుకోలే. మీ నిర్ణయం ఏమిటో చెప్పండి. అబ్బాబే, మేము అలాంటి వాళ్ళం కాదండి. మా గురించి ఏమనుకుంటున్నారో మీరు. మాకు కానీ కట్నం అక్కర్లేదు. అయితే ఆలస్యం ఎందుకు? త్వరగా ముహూర్తం పెట్టించరా.
దేశంలో కట్నం మొదటిసారిగా చచ్చింది. కట్నం కట్నం అని విని విని విసిగిపోయానండి. మీ మాటలు నా చెవులకు అమృతంలో ఉన్నాయి. ఇంత మంచితనాన్ని నేను భరించలేను. ఇంత మంచి మెటీరియల్ దొరికినందుకు నిజంగా మా లక్ష్మి చాలా అదృష్టవంతురాలండి. కానీ తెలుసు, కానీ ఉంటుందని తెలుసు. చెప్పు, ఆ కానీ ఏమిటో చెప్పేసాయి. అబ్బాయికి ఉద్యోగం చూడాలి, అది పెళ్లి ముందే. అపాయింట్మెంట్ ఆర్డర్ చూపిస్తేనే ముహూర్తం, అంతే, అది చాలు. చేత్తో కొట్టవలసింది చెప్పుతో కొట్టారు. ఎంతకు ఈ ములక్కాడ ఏం చదివాడు? ఎస్ఎస్సి ఫెయిల్ అయ్యానండి. అమెరికాలోనా ఇండియాలోనా? మా ఊర్లో అండి. బీకాం ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన నేను ఉద్యోగం సంపాదించడానికే 30,000 అయింది. ఆయన ఎస్ఎస్సీ అంటున్నారు. లక్షకి తగ్గదు. చూడండి, ఉద్యోగం ఇప్పించలేను. ఒక 10,000 కట్నం మాత్రం ఇచ్చుకోగలను. అవునండి. అబ్బాయి, కట్నం తీసుకునేంత దుర్మార్గుని కాను, నన్ను దిగజార్చకండి. అబ్బాయికి ఉద్యోగం ఇప్పించండి, అది చాలు. ఏదో మా ప్రయత్నాలు మేము చేస్తాం అనుకోండి, కానీ ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరుకుతాయని గ్యారంటీ ఎక్కడ ఉందండి? బై ఈవిడ మిసెస్ శాంతి, మా కృష్ణ వైఫ్. హలో, ఫ్రమ్ ఈస్ట్ గోదావరి, పోతరాజు గారు అమ్మాయి. ఏయ్, get up. Get up. I said get up. ఈ చీర శాంతి, చీర ఎక్కడిది? ఏమిటిది? మీ ఇంట్లోదే. అంటే పెళ్లి వాళ్ళ ముందు ఏంటి నీసం? ఉంటే నాకేంటండి? నా చీర కట్టుకుని పెళ్లి చూపుల్లో కూర్చున్నప్పుడు లేని సిగ్గు అవన్నీ అడిగితే వచ్చిందా? అమ్మ శాంతి, మీరు ఊరుకోండి, ఇది నా సొంత విషయం. అయినా పెళ్ళం చీర పరాయార్థానికి ఇచ్చే అవసరం మీకుందేమో గానీ నాకు అవసరం లేదు. ఐ వాంట్ ఆన్సర్. ఐ విల్ టెల్ ది ఆన్సర్. కమ్ ఆన్. నిన్ను చూస్తుంటే నిజంగా జాలేస్తుందయ్యా. మంచి చీరన్నా కొన్నాను వాడివి, ఆడపిల్లకి పెళ్ళేం చేస్తావు? పాపం మేము వచ్చామని స్వీట్స్ కి డ్రింక్స్ కి 100 పైగా ఖర్చే ఉంటుంది. ఈ 100 నీ దగ్గర ఉంచు. ఆ అమ్మాయికి మంచి చీర కొనిపెట్టు. ఆ చీర చూస్తున్నా ఎవరన్నా మోసపోవచ్చు. ఉంచు. ఆగండి. చూడండి, ఆడపిల్లల్ని కన్నవాళ్ళందరూ దరిద్రులు కాదు. ఆ దరిద్రంతో అవసరాలు తీసుకునే మీలాంటి వాళ్ళే దరిద్రులు. ఇదిగో, మీరిచ్చిన 100 రూపాయలు ఇంకో 10 రూపాయలు చేర్చిస్తున్నాను. ఇలా ప్రతి చోట వసూలైన డబ్బుతో మీ వాడికి ఉద్యోగం సంపాదించుకోండి. వెళ్ళండి. ముష్టి ఇస్తావా? ముష్టి. అమ్మ లక్ష్మి, ఏ ఇప్పటికైనా నీ కడుపు మంట తీరిందా? అవును, ఆ అమ్మాయి నీ చీర కట్టుకుంటే నీకు వచ్చే నష్టం ఏంటి? అలాంటప్పుడు అలా ప్రవర్తించకూడదని కనీసం పశువు కూడా తెలిసిందే. అవునండి, మీ కంటికి నేను పశువు కంటే హీనంగా కనిపిస్తున్నాను. ఇవాళ చీర తీసుకెళ్లి ఇచ్చిన వాళ్ళు రేపొద్దున ఏమైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. ఏయ్, చంపేస్తాను, జాగ్రత్త. పుట్టగానే పిల్లల్ని తినే పులిచేత ఇది. అసలే అమ్మాయి జీవితం దినదిన గండంగా ఉంటే వచ్చిన ఒక సంబంధాన్ని బోడిని చీర కోసం చెడగొడతావు నువ్వు. ఆహా, అలాగా, తీసుకెళ్ళండి. ఈ చీరలన్నీ తీసుకెళ్ళి దానికి ఇవ్వండి. నాకెందుకు? నాకేం అక్కర్లేదు. ఏయ్. నన్ను వెధాన్ని చేసి మాట్లాడిన ముందు మాట్లాడడానికి నాకు సిగ్గుండాలండి. ఏ చెల్లెలు పెళ్లి చేయాలని ఆలోచించిన వాళ్ళు తనకు మంచి చీర కొనాలని ఆలోచించుకొని ఉండాలండి. నన్ను దేహిని అడుగుంటే నేను చీర మారేసి దానికి ముష్టి తీసుకెళ్ళండి. నాకేం అక్కర్లేదు. తీసుకెళ్ళండి. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఆ మాత్రం ఆలోచిస్తే మాలాంటి వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లకి పెళ్లి చేయాలన్న ఆలోచనే వచ్చేది కాదు. ఇదిగోనమ్మా నీ చీరే. ధర కట్టి ఇవ్వలేను కాబట్టి తీసుకెళ్ళిన చీరే తిరిగి ఇచ్చేస్తున్నాను. దీన్నేమంటారో తెలుసా? కుక్క కాటుకు చెప్పు దెబ్బంటారు. మైండి. అమ్మ బాబోయ్, ఊరి చివరికి వచ్చేసాను. భయం వస్తుంది. ఎంత దూరం వెళ్ళాలో ఏంటో. అయినా వెళ్ళిపోవాలి బాబు. నేనుంటే అమ్మాయికి వదినకి కష్టాలు తప్పు. ఎంత దూరమో ఏమిటో. అయినా కళ్ళు మూసుకుపోతే పోలా, ఏ లారీ వచ్చి గుద్దేస్తుంది. ఒరే, లక్ష్మి ఏమిట్రా ఊరు దాటి వెళ్ళిపోతుంది? ఉత్తమ మంది అనుకుంటున్నారు. మంచి సమయానికి వచ్చింది. సరి చేసేస్తే పోలా. కదనరా. జరుచుకున్నాను. పిల్లయ్,
ఊరు దాటి వెళ్ళిపోతున్నావేంటి? నా కష్టాలు నాయన నా దారి నేను పోతున్నా, మీకెందుకు? మీరు అనిల్ తాగండి. ఎక్కడికి వెళ్తున్నట్టు? నేను ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలుసు కదా మీకు చెప్పడానికి. చచ్చేదాకా ఇలా పోతూనే ఉంటా. ఒరే వెళ్ళిపోతుంది రండి. మీ నాన్న కాలం చేసిన అప్పయ్యా, ఇంటి దగ్గర మా ఆవిడ అన్నం కూడా పెట్టలేదు. ఎప్పుడు ఇస్తావు చెప్పయ్యా? ఇంతకాలం ఆగారు, ఇంకా కొద్ది రోజులు ఆగండి. వచ్చే నెల జీతంలో మొదలు మీ బాకీ తీరుస్తుంది. అన్నయ్య, ఏమిటో అలా చేస్తున్నారు? నేనేం ఆర్డర్ పెట్టలేదండి, మీ చెల్లెలు ఆర్డర్ పెట్టిందండి. ఏమిటి లక్ష్మి? అన్నయ్య, నిజంగా నాకేం తెలియదు, నేనేం చేయలేదు. మేము మంచి వాళ్ళం కాబట్టి సరిపోయింది. మీ చెల్లెలు చేసిన దానికి జరగకూడదు జరుగుండే సార్. నేనేం చేశాను బాబు? ఏం చేసావా? ఊరు బయటికి వెళ్ళి చదువుకుంటున్నామండి, అక్కడ మీ చెల్లెలు వచ్చి కన్ను కొట్టడం నవ్వటం మొదలు పెట్టిందండి. తప్పు కదమ్మా అన్నామండి. వెంకటేశ్వరరావుకి ఊళ్ళో మంచి పేరుంది, ఆయన బ్యాడ్ నేమ్ తీసుకురాకమ్మా అన్నామండి. ఉంటే కదండి, అయినా మీకు చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి వెంట వచ్చామండి. ఈ లోపు మీరే తగలేరండి, అంతేనండి. ఏరా అంతే కదా? మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. మీరు వెళ్ళండి. వయసు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయబోతే చూసావు కదా, ఎలాగో అప్పులు చేస్తున్నావు కదా, అలాగే 4 అప్పులు చేసి శుభ్రంగా పెళ్లి చేసి నీకు పరువు దొక్కుద్ది, ఊరు దాటిపోకుండా ఉంటది. అన్నయ్య, నిజంగా నాకేం తెలియదు, నేనేం చేయలేదు. ఎందుకే ఎందుకే బయటికి వెళ్ళావు? ఆ పోగరి వదలతో నీకు పని ఏమిటి? మమ్మల్ని ఎవరు పరుగుగా పత్రాన్ని వదలుచుకోలేదా? నీకోసమే కదా ఇంత కష్టపడేది, నీ పెళ్లి చేయాలని కదా ఇంత తాపత్రయపడేది. నీకోసం నేను అన్యాయం అయిపోయాను, నా భార్యకి అన్యాయం చేశాను. చిచ్చి, గుండెల మీద కుప్పట్లా తయారయ్యావు. నిన్ను అసలు నువ్వు సస్తగా సుఖలేదు. ఊరుకోమ్మా, అమ్మ లక్ష్మి, ఊరుకోమ్మా. వదిలే, వాళ్ళెవరూ కూడా నాకు తెలియదు. అన్నీ చెప్పినట్టుగానే నేను ఇంటికి సెల్లో తయారయ్యాను కదా, అందుకని మీకెవరికి తెలియకుండా ఊరు చివరికెళ్ళి ఏ లారీ కింద పడి చచ్చిపోదాం అనుకున్నాను. అప్పుడు వీళ్ళొచ్చి గొడవ చేశారు, అందుకే భయం వేసి పరిగెత్తుకుంటూ వచ్చేసాను, అంతే. లేకపోతే అక్కడే చచ్చిపోయేదాన్ని. ఊరుకోమ్మా, ఊరుకో ఊరుకో. తొందరపడి నేనే చేసుకున్నా. చేతకాని మాటలు వినడానికి కాదు నేను పిలిపించింది. నేను నీలా కాదు, నా అసలు రక్తం ఉడికిపోతాను. అసలు తప్పంతా నీది. ఆ పిల్లని జస్ట్ 25 ఇచ్చి పెళ్లి చేస్తే ఏ సమస్య ఉండేది కాదు. జస్ట్ 25. నేను ఆ ప్రయత్నం చేస్తున్నానండి. ఎన్నో అంటూ నేను ఒక తప్పు చేశాను అనిపిస్తుందండి. ఏమిటది? ఎదురు అందమైన యువకుని పెట్టుకుని ఎక్కడెక్కడ వెతకడం ఏమిటి? నా గురించి కాదు కదా, అక్షరాల మీ గురించే. మీలాంటి నవయువకుడు, ఉత్తముడు నా చెల్లెలకి భర్తగా లభిస్తే అంతకంటే కావాల్సిందే ఉందండి. మీరు కూడా నా చెల్లెలు పెళ్లి చేసుకోవాలి. ఎన్నాళ్ళు తెచ్చుకున్నావా? నేను జస్ట్ 25. జస్ట్ 25. ఓ పని చేద్దామయ్యా. చేయండి, నేను మీటండి. ఇస్తున్నాను. అదే వద్దండి, ఇస్తున్నాను. వద్దండి. ఇస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను, ఇచ్చేస్తున్నాను. ఏమండి ఏమిటో ఇచ్చేస్తామంటున్నారు? నువ్వు నాతో ఏమైనా చెప్పావా? అదే లేదండి. నేను నీతో ఏమైనా చెప్పాను? లేదే. ఈ పరిస్థితుల్లో నీ చెల్లెలు పెళ్లి కావాలంటే జస్ట్ 50 years పడుతుందయ్యా. మహాప్రభు నమస్కారం. లోపలికి రావచ్చునా? రండి పేరయ్య గారు, సమయానికి వచ్చారు, కూర్చోండి. కూర్చోడానికి వీల్లేదు. ఇది నిలబడి తెలుసుకోవాల్సిన విషయం. ఇతను నమ్ముకుంటే ఫస్ట్ పూర్తిగా పెళ్లి ఖాయం చేస్తాడు. ప్రభువులు కాస్త చిరాకులో ఉన్నట్టున్నారు, క్షమించాలి. ఉంటాం ఉంటాం, మాట్లాడకు. నాలాంటి జస్ట్ 25 ఇతనికి చూపించు. లేకేమండి, 3 ఏరియాలు ఉన్నారు. ఆంధ్ర, సీడెడ్, నైజాం. తమ సోదరికేగా. అవునండి, నా చెల్లాయికి చాలా కష్టాల్లో ఉన్నాను. వచ్చేయ్. అతని సోదరు నాకంటా 3 ఏళ్ళు చిన్న, అనగా జస్ట్ 22. ఆ విషయం మర్చిపోకు. వెంకటేశ్వర గారు లక్షలో చూపించమంటారా, 2 లక్షలు చూపించమంటారా? అయ్య బాబాయ్, అంత గొప్ప సంబంధాలు ఎందుకండి? ఏదో మామూలు సంబంధం. తమ్మిడి కట్నం ఆశించని జస్ట్ 25 చూపించమంటే నువ్వు నా పాయింట్ గ్రహించడం లేదు. లేకేమండి, అలాంటి వారు కూడా ఉన్నారు. కానీ ప్రస్తుతం ప్రభుత్వ సత్కారం పొందుతున్నారండి. అంటే ఎంపీగా ఉన్నారా? జైల్లో ఉన్నారు. 6 మాసాల్లో వచ్చేస్తారు. మీరు ఓకే అంటే నాకు ఓకే. నువ్వు నా పాయింట్ గ్రహించకపోతే నువ్వు జైల్లో ఉండడం నాకు ఓకే. సరే, నా స్థితికి సరిపడే సంబంధం ఏదన్నా ఉంటే చూడండి. అంతేలే, నీకు దూరపు నిలుపు. జస్ట్ 25 అని నా పాయింట్ నువ్వు గ్రహించడం లేదు. చూపించవా నీ దొంగల ఫోటోలు? ఇదిగో చూపిస్తున్నా. ఇది 1,00,000, ఇది 3 లక్షలు, ఇది 5 లక్షలు, ఇది 25 లక్షలు. ఇప్పటికి ఇది వరల్డ్ రికార్డ్ 50 లక్షలండి. బాబు రండి, రంగు రంగుల చీర, జయమాలిని చీర, అందమైన చీర, మీ ఫ్యామిలీకి పనికొచ్చే చీర, దేవుని పాట 1 రూపాయి, 1 రూపాయి, 1 రూపాయి. 2 రూపాయలు.
5 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు 25 రూపాయలు 30 రూపాయలు 40 రూపాయలు. చూడండి బాబు, అందమైన కుర్రవాడు, ఎంబీబీ చదివినవాడు, బాగా ఆస్తి గలవాడు, దేవుని పాట 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,00,000 రూపాయలు. 1,10,000 1,30,000 1,50,000 1,70,000 2 లక్షల రూపాయలు, 2,50,000 3 లక్షలు ఒకటవసారి 3 లక్షలు, రెండవసారి 3 లక్షలు, మూడవసారి 3 లక్షలు. చూడండి బాబు, పెళ్లి కూతుళ్ల తల్లిదండ్రుల మీద అతి ప్రేమతో బిఏ చదివిన కుర్రవాడు, ఆ, అతి తక్కువ ధరకు వస్తున్నాడు. 10,000 రూపాయలు, 10,000 రూపాయలు. 11,000 12,000 13,000 14,000 15,000 17,000. 20,000 ఒకటవసారి 20,000, రెండవసారి 20,000, మూడవసారి 20,000. చూడండి బాబు, నిగనిగలాడే కుర్రాడు, ఇంజనీర్ కాలేకపోయినా ఫ్యూల్ ఉద్యోగమైనా వస్తుందనే గ్యారంటీ ఉన్న కుర్రాడు అతి తక్కువకు వస్తున్నాడు. 12,000 రూపాయలు, 15,000 15,000 రూపాయలు. 16,000 30,000 రూపాయలు 40,000 రూపాయలు 70,000, 70,000 మూడోసారి. అయ్య బాబోయ్, ఏమిటిది? నా చెల్లెలి పెళ్లికి చేయలేనా? జై పాతాళ భైరవి. నరుడా, ఏమి నీ కోరిక? మరి మరి నరుడా, నేను ఇదివరకే చెప్పితి, సంపదలు నేనివ్వలేను, సలహాలు మాత్రమే ఇవ్వగలనని. అయితే ఒక్క సలహా ఇవ్వండి. ఏమి సలహా కావాలని నరుడా? ఈ భూ ప్రపంచంలో కట్నం లేకుండా పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు ఎక్కడైనా ఉన్నాడేమో నా పెళ్లి కొడుకు ఎక్కడైనా ఉన్నాడా? తొందరపడకము నరుడా, పరిశీలించి వచ్చేది. నాకు కట్నం కావాలి. నాకు కట్నం కావాలి, 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 కట్నం కావాలి, కట్నం కావాలి, కట్నం కావాలి. నరుడా, దొరికినాడా? ఈ భూగోళమంతనూ వెదికి తిని కట్నం ఆశించిన వాడొక్కడైనను కానరాడేమిరా? మీరు నన్ను అడుగుతున్నారా? నేనేమన్నా భూలోక భైరవనా? దొరికినాడు. ఈ ప్రపంచంలో వీడొక్కడే కట్నం ఆశించని వాడు. ఈ శవం నాకు కట్నం కావాలి. కట్నం లేకపోతే నేనే పెళ్లి చేసుకోను. మనందరికి ఇంక్రిమెంట్ వచ్చిందా? అవునండి, 100 రూపాయలు ఇంక్రిమెంట్, 4 నెలల బోనస్, 9 నెలల అరియర్స్ ఇవ్వమని ఇవాళ పేపర్ హెడ్లైన్స్ లో పడింది. మీరు చూడలేదా? అయ్యో బాబోయ్, 100 రూపాయలు ఇంక్రిమెంట్, ఎరియర్స్, బోనస్ అంటే నాకు సుమారు 3,000 రూపాయలు వస్తుంది. అంటే భాగ్యలక్ష్మి లాటరీ కొట్టానమాట. అరియర్స్, బోనస్, ఇంక్రిమెంట్స్ ఇంటి ఖర్చు తీసేస్తే ఎంత డబ్బు మిగిలిందో చూడు. ఇక వెంటనే బెంగళూరు వెళ్ళిపోవాలి. చిచి, బెంగళూరు ఏంటి, ఏకంగా సింగపూర్ వెళ్ళిపోదాం. ఊరుకోండి, ఇన్ని బాధ్యతలు పెట్టుకొని. కట్టుకున్నప్పటి నుంచి ఒకటే కాగిపోవాలా. బాధ్యతలు బాధ్యతలు బాధ్యతలు. ఇంక్రిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా బాధ్యతలు ఉంటాయి. ఇట్లా నువ్వు అర్జెంట్ గా బట్టలు మార్చుకో. మంచి లొకేషన్, బ్యూటిఫుల్ డోట్ మార్కున్నావు. ఓకే, కొంగు గాలి కొట్టిందమ్మో, కొత్త పిచ్చి పుట్టిందమ్మో, కొట్టిందమ్మో, కొత్త పిచ్చి పుట్టిందమ్మో. ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి. ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి. కోడెగాలి కుమ్మిందమ్మో, కొంగు ఎగ జిమ్మిందమ్మో, కోడెగాలి కుమ్మిందమ్మో, కొంగు ఎగ జిమ్మిందమ్మో. ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం
కొడితే కన్ను కొడితే నన్ను కాదంటావా, పెడితే ముద్దు పెడితే వద్దులెమ్మంటావా, కొడితే కన్ను కొడితే నన్ను కాదంటావా, పెడితే ముద్దు పెడితే వద్దులెమ్మంటావా. బుగ్గ జడిసిపోతుంటే సిగ్గు తడిసిపోతుంటే, బుగ్గ జడిసిపోతుంటే సిగ్గు తడిసిపోతుంటే, ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి. హరి హరి హ, కొంగు గాలి కొట్టిందమ్మో, కొత్త పిచ్చి పుట్టిందమ్మో, కోడి గాలి కుమ్మిందమ్మో, కొంగు ఎగ జిమ్మిందమ్మో, ఏం చెయ్యాలి హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి. హరి హరి. పూసిగా యమ పూసిగా నన్ను ఊరిస్తావా, పడుతూ కలబ నన్ను కవ్విస్తావా, పూసిగా యమ పూసిగా నన్ను ఊరిస్తావా, పడుతూ కలబడుతూ నన్ను కవ్విస్తావా. విసురు పెరిగిపోతుంటే వేళ తరిగిపోతుంటే, విసురు పెరిగిపోతుంటే వేళ తరిగిపోతుంటే, ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి. కోడి గాలి కుమ్మిందమ్మో, కొంగు ఎగ జిమ్మిందమ్మో, హై, కొంగు గాలి కొట్టిందమ్మో, హ, కొత్త పిచ్చి పుట్టిందమ్మో, ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి. అరే ఏం చెయ్యను హరి రామ హరి, నేనేం చెయ్యను హరి కృష్ణ హరి 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 హ. రేయ్ రేయ్ రేయ్, ఏంట్రా ఏ లోకంలో ఉన్నావు, ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు తెలీదా? తెలీదే. మనందరి జీతాలు 200 రూపాయలు పెరిగిపోయాయి. మార్కెట్ ధరలు కందిపప్పు కిలో నిన్నటి ధర 4 రూపాయలు, నేటి ధర 8 రూపాయలు. చింతపండు నిన్నటి ధర 9 రూపాయలు, నేటి ధర 15 రూపాయలు. ఎండుమిర్చి నిన్నటి ధర 8 రూపాయలు, నేటి ధర 16 రూపాయలు. బియ్యం కిలో ఒక్కింటికి నిన్నటి ధర 4 రూపాయలు, నేటి ధర 22 రూపాయలు. టేబుల్ స్పూన్ 39 రూపాయలు. ఒకటా డజనా? క్షమించాలి, డజను. అదిరా. రేడియో బ్యాటరీ నేటి నుంచి 15 రూపాయలు పెంచడం అయింది. ఈ ధరల ప్రకారం మనకి నెలకి 3000 రూపాయలు పెంచితే గానీ మన జీతాలు చాలు. అది ముందుగా మనం అడుగుతామని వాళ్లే ముందు పెంచేసి 200తో ఊరుకున్నారు. బాబోయ్ బాబోయ్ బాబోయ్, శాంతమ్మా, మొత్తానికి అల్లుడు మన దగ్గర కానీ తీసుకోకపోయినా పొతీసిన బాగానే పెంచాడు. ఫోన్ ఎట్టాడు, బొమ్మలు పెట్టి ఎట్టాడు, పోలకుండీలు ఎట్టాడు. ఇవన్నీ జీతంతోనేనా లేకపోతే పై డబ్బులు ఏమన్నా చేస్తాడా? ఇదంతా పై సంపాదన, లేకపోతే వచ్చే డబ్బు వీటికి సరిపోతాయి. అలాగా అయితే ఓ పెద్ద డబ్బు వేసేసి ఇల్లు కూడా మార్చేలాగిపోయారా? అంటే ఇది కలిసి వచ్చిన ఇల్లు కదా, సొంతీలు కట్టుకున్నాకే ఇంట్లోంచి మారాలనుకుంటున్నాం. హాయ్ మావయ్య, అల్లుడు, నా అల్లుడు, నా అల్లుడు. అమ్మా అమ్మా అమ్మా, అర్జెంట్ గా వెళ్ళి మావయ్యకి బ్రహ్మాండమైన కాఫీ కలిపొచ్చేపో. మావయ్య, ఎన్ని రోజులైంది ఈ పొట్టం చూసి. కూర్చోండి కూర్చోండి. కూర్చోవడానికి ఏం కాదు అల్లుడు, ఇంతకీ సైకిల్ తోటలో వచ్చిందా? సైకిల్ ఏంటి, మోటార్ సైకిల్ కూడా నడిపిస్తున్నాను. అది సరేగాను అల్లుడు, వస్తువుల మీద ఉన్న శ్రద్ధ ఇంట్లో పిల్ల మీద లేదనుకుంటాను. ఏంటి, నీ పెళ్లి కొన్న బొబ్బిలి గేదె 3 దూరం ఎనింది. మరి నీ సంగతి ఏంటి? ఏం లేదు, మాలో కూడా ఏమీ అభ్యంతరం లేదు. కాకపోతే ఊటీ కాన్వెంట్ లో మా అబ్బాయికి సీటు దొరికితే గానీ పిల్లాన్ని కన్నాను మీ అమ్మాయి చెప్పింది. అందుకని ఆ సీటు కోసం బ్రహ్మాండంగా ట్రై చేస్తున్నాను. సీటు దొరికిన వెంటనే అంతే సంగతి. అందుకనే మీరు అడిగిన దానికి ఆలస్యమైంది. ఫట్ ఫట్. మావయ్య గారికి అనుకున్నావా, ఇంకెవరికైనా అనుకున్నావా? పాపం మావయ్య గారు కాఫీ తాగి చాలా రోజులైంది, తాగండి. ఫట్ ఫట్లాడించండి మావయ్య గారు. కాఫీ ఉప్పగా ఉందేటమ్మా?
ఏమైందండి? అబ్బా అమ్మ బాబాయ్ నా కొడుకు లభించాడు. అదే ఏదో కల్పించావు. అవునండి ఇందాక మీరు తెచ్చిన పంటారా వేశాను అదేసావా? అమ్మ బాబు ఇది పంచదార కదే, రేపు పొద్దున్న విరోచనాలకు వేసుకుందామని సాల్ట్ తెచ్చుకున్నాం. నా కొడుకు లభించాడు. మామగారు మీరేం కంగారు పడతారు, నేనున్నాను మామగారు. ఎక్కడ ఈ వాళ్ళు వచ్చింది? మామగారు నేను చెప్తాను, నేను తీసుకెళ్తాను. రండి మామగారు రండి. అల్లుడు నేను చెప్తానండి, లోపల పదండి పదండి. అబ్బే ఏంటండి? అమ్మ బాబాయ్ లోపల ఊపిరి ఆడడం లేదు. ఇది తప్పితే ఇంకేముండవండి ఇక్కడ. అమ్మ బాబాయ్ నాకు ఇది పనికిరాదు. 10 ఎకరాల పర్రా పక్కనే చింతతోపు పిల్లకాలం ఉంటే కానీ పని జరగదు. ఆ లొకేషన్ చాలా దూరం అండి. అయినా తప్పదు, లేకపోతే ఊరు దెబ్బతింటది. ఏమిటండి బాబు? అయ్యి బాబాయ్ కడుపు దెబ్బతింటుంది. నాతో రండి. అల్లుడు అవును, మాది అంత గొప్ప కుటుంబమే. అంగోలాలో నేను వార్ ఫ్రంట్ లో ఉండగా శత్రువుల ట్యాంకులు నా మీసాలు చూసి గజగజ వణికి వెనక్కి తిరిగి వాళ్ళనే కాల్ చేశాయి. బ్రిటిష్ మ్యూజియం కి నా మీసాలు కావాలని బ్రిటిష్ ప్రభుత్వం అడిగినప్పుడు స్వజాతి కోసం పెంచిన ఈ మీసాలను పరజాతికి ఇవ్వనని నేను అన్న మాటలు ఇప్పటికీ ఇంగ్లాండ్ లో మారుమోగుతున్నాయి. వాళ్ళు కొట్టిన చప్పట్లు నా చెవుల్లో రింగుమంటూనే ఉన్నాయి. అటువంటి మేజర్ మీసాలు రోషి ఇంట్లో ఈ చీమలేమిటి? ఇల్లు కట్టినప్పుడు సున్నాలో బెల్లం కలిపి ఉంటారండి. హౌ డేర్ యు జోక్ విత్ మీ? నాతో జోక్ చేయడానికి నీకు ఎన్ని వేల గుండెలు ఉండాలి? అయ్యగారు మీరు చైనా వాడితో యుద్ధం చేశారా? వాట్ ఏ సిల్లీ క్వశ్చన్. 25 days డే అండ్ నైట్ వార్. ఒక అర్ధరాత్రి విపరీతమైన మంచు వర్షం. నా బెటాలియన్ లో సోల్జర్స్ అందరూ చెట్టుకొకరు పుట్టకొకరుగా చెల్లా చెదురైపోయారు. అప్పుడే శత్రువుల ట్యాంకులు మన వైపు దూసుకొస్తున్నాయి. నేను ఒక్కడే వాటికి ఎదురెళ్ళి గర్జించాను. నా మీసాలు చూసి ఆ ట్యాంకులన్నీ చల్లా చెదురుగా వెనక్కి తిరిగి పారిపోయాయి. లేకపోతే ఆనాడే చైనా వాడు మెట్మోహన్లోని దాటి మెడ్రాస్ దాకా వచ్చిండేవాడు. అప్పుడే మనకు సరిహద్దు మీసం అని బిరుదిచ్చారు. నా సంగతి తెలుసుగా, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నాలుగు కోసేస్తాను. ఈ సింహాన్ని సూర్యకాంతం అంటే ఏమనుకున్నావు? ఏంటి ఏంటి ఇక్కడ నిలబడ్డారేంటి? అది కదే, నువ్వు మహిళా మండలికి వెళ్తావు కదా, అక్కడ నీ స్టేటస్ గురించి, నీ వాగ్దాటి గురించి, నీ కమాండ్ గురించి దీనికి చెప్తున్నానే. నోర్మి, గంగిరెద్దులా కలపడమేనా? ఈయన ఎలాంటి అరికథలు చెప్తుంటాడో నువ్వు ఎలా వింటుంటావో నాకు బాగా తెలుసు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసినట్టు నాకు అంట పడ్డావో నిన్ను పళ్ళలోంచి తీసేస్తాను. వెళ్ళ మీరు నాతో రండి. నిన్ను మీరు ఢిల్లీకి ఎస్టీడీ చేశారా? మేజర్ రెడ్డి బర్త్డే చేశారా లేదా? చేశాను. అందుకే ఈ రోజు నుంచి ఎస్టీడీ కట్ చేయమని చెప్పాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమండి, ఇంతవరకు ఎన్నో సంబంధాలు వచ్చాయి పోయాయి. ఇప్పుడు ఒక అమూల్యమైన సంబంధం వచ్చింది. ఇది మాత్రం పోవడానికి వీళ్ళందరికీ కావాల్సిన వాడిగా, ముఖ్యంగా ఈ అమ్మాయి కావాల్సిన వాడిగా జస్ట్ 25 అయినా జస్ట్ 60గా పెద్దరికం వహిస్తున్నాను. నా సమక్షంలో ఈ పెళ్లి మాటలు దిగ్విజయంగా జరిగిపోవాలని ఆశిస్తున్నాను. ఇంతే సంగతులు. మీ చూపులు కానివ్వండి. అమ్మాయి పెద్దగా చదువుకున్నట్టు లేదే? అవునండి, పెద్దగా చదువుకోలేదు. లేచి నిలబడమా. శాంతి, కుడికాలు కొంచెం పొట్టిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకు అలాగే అనిపిస్తోంది. కొత్త కదండి, కాస్త భయంతో నిలబడింది అంతే. పిల్ల రంగు అంతగా ఉన్నట్టు లేదే? ఇది 172వ సంబంధం. ఇలా పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళంతా చూసిపోతూ ఉంటే వాళ్ళ సౌదరుగా నిలబడిపోతుంది. లక్ష్మి నువ్వు కూర్చోమ్మా. వెంకటేశ్వరరావు గారు, అనవసరమైన వాళ్ళందరినీ మీరు ఇక్కడ మాట్లాడివ్వకండి. అమ్మాయి, నీకు వంట వార్పు అన్ని వచ్చా? వచ్చండి. ఇంతకీ అమ్మాయి నచ్చిందో లేదో తెలుసుకుంటే మాట్లాడాల్సిన లావాదేవీలు చాలా ఉన్నాయి. ఏరా నన్నా అమ్మాయి నచ్చిందా? ఒరే రవి, బాగా చూసి చెప్పరా. నచ్చింది. మీకు నీకు నచ్చిందా? అందుకేగా అడుగుతున్నాను. నాకు నచ్చినట్టే. ఇక అమ్మాయిని తీసుకెళ్ళండి. ఇక కట్న విషయం మాట్లాడుకుందాం. ఏంటమ్మాయో, ఏదో దేశభక్తుడు కూతురు అని, మహిళా మండలి సెక్రటరీ అని, కట్నాలు అడగని వాళ్ళకి మాటిచ్చాను. ఇప్పుడు ఇదే ఎడ్యుకేషన్ ఓరవయ్యా రోసయ్యా. మీకు అనవసరం. జీవితాలు వేరు, ఉపన్యాసాలు వేరు. మీకు అలాంటి ఉద్దేశం ఉంటే చెప్పండి, మేము ఇప్పుడే వెళ్ళిపోతాం. ఏమనివ్వండి, కొంచెం ఆగండి. మగపిల్లి వారి కట్నం అడిగే హక్కు ఉందనుకోండి, నేను కాదంటలేదు. కానీ కొంచెం మా పరిస్థితులు కూడా ఆలోచించండి. గుంటూరు పూర్ణయ్య గారు 50,000 ఇస్తా అన్నారు. ఏమండి? 50,000 ఇస్తామన్నారు కానీ ఇవ్వలేదు కదా. అక్కయ్య గారు, వీళ్ళ మొహం చూసి, అమ్మాయి మొహం చూసి కట్టం సగం నరికేయండి.
అంటే పాతి చేసుకోండి. పాతిక నేను ఒప్పుకోను. నేను పాతి ఇవ్వాలండి. అక్కయ్య గారు కట్నం సగం అడగమన్నాను కానీ ఆ పై ఖర్చులు పైరంశాలు ఉన్నాయి కదా, వీటిని దానిలో కలిపిన అంతా మీకు ముట్టిట్ అయిపోతుంది అంతే. చూడండి వెంకటేశ్వరరావు గారు, వరకట్నం 25,000. పెళ్లి ఖర్చు మా వైపు మీ వైపు మీరే భరించాలి. ఆడపడుచు లాంఛనాలు, అత్తగారికి 4 పట్టు చీరలు, కార్య రోజున అబ్బాయికి ఒక స్కూటర్ కొనాలి. పోతే అమ్మాయిని కాపురానికి పంపించేటప్పుడు ఒక కలర్ టీవీ, ఫ్రిడ్జ్, పందిరి పట్టి మంచం పంపాలి. మొదటి సంక్రాంతి పెళ్లి కంటే ఘనంగా జరపాలి. పోతే ఇప్పుడు మేము వచ్చిన దారి ఖర్చులు వెంటనే కట్టాలి. ఏమండి ఆఫ్టర్ గుమస్తాను అంత డబ్బు అడిగితే ఎక్కడిచ్చానండి? అవునండి మీరే చెప్పండి. అలాగే ఉంటుంది. నువ్వు తీసుకురాలేకపోతే జస్ట్ 25 నేను తీసుకొస్తాను. ఏమిటండి ఇది? తారమ్మ గారు మీరు ఆ తాంబూలం పని తీసుకురండి. పెళ్లి కాకపోతే అమ్మాయిలో ఏదో లోపం ఉందని మళ్ళీ పెళ్లి కాదయ్యా. నీకేం భయం లేదు, నీ తరఫున నేను ఒప్పేసుకుంటున్నాను. ఈ 1000 రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వు. ఈ పళ్ళెం పట్టుకో పట్టుకో. తీసుకుని అక్కయ్య గారు శుభక్ష శీఘ్రం. మా వాడు మీరు అడిగినవన్నీ ఇస్తాడు. మీ కోరిక చెప్పిన దానికి మీరు ఒప్పుకున్న దానికి ఏ మాత్రం తేడా వచ్చినా తాళి కట్టిన తర్వాత కూడా తాళి తెంచి మీ అమ్మాయి మొహాన్ని విసిరికొట్టి మా అబ్బాయిని మా ఇంటికి తీసుకెళ్తాను. అన్ని సక్రమంగా జరగాలి. అసలే మా అక్క చాలా పద్ధతైన మనిషి. పదమ్మా శాంతి. గారు ఫోన్ చేసి వెళ్ళండి. కతికితే అతకదన్నారమ్మా పెద్దలు. మేము వస్తాం. అందరూ కలిసి చెక్కులో లాగారు. సమాధానం చెప్పేలోగానే తాంబూలాలు పుచ్చేసుకున్నారు. వీళ్ళు పెళ్లి వారిలో లేరురా, చింతపల్లి వ్యాపారస్తులో ఉన్నారు. నాకేమిటో భయంగా ఉందిరా. ఈ పెళ్లి ఎలా జరిపించాలో ఏమిటో. ఏమండి ఎందుకంటే కంగారు పడతారు? జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా జరగాల్సిన దాని గురించి అరే వదిలిపెట్టుతాను. నా మాట వినండి. కోట్లింగారు ఏమిటి ఉద్రేకం? ఉద్రేకం కాదు వెంకట్, కడుపులో మంట. 10 మందిలో ఒక ఆడపిల్లను సంతలో గొడ్డును చూసినట్టు చూశారే. ఏమిట్రా వాళ్ళ అధికారం? ఒక మొగలధవును కలిగి ఉండటమేనా వాళ్ళ అధికారం? ఒక ఆడపిల్లను కలిగి ఉండటమేనా మన దరిద్రం? వెంకట్, లక్ష్మిని కాపురానికి పంపి చంపుకునే కంటే దాన్ని ఇక్కడే ముక్కలు ముక్కలు చేసి పెద్ద గొయ్యి తవ్వి పూడ్చిపెట్టరా. కట్నం ఇవ్వలేక నా చెల్లెల్ని చంపుకున్నాను, దాని సమాధి మీద వ్రాయరా. కోట్లింగర్ ఏమిటి ఆవేశం? ఇదంతా మా తలరాత. మీరెందుకు ఉద్రేకపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక ఆడపిల్ల తండ్రిగా ఉద్రేకపడున్నాను. కోట్లింగం గారు అవును, లక్ష్మిలో కాలిపోయిన నా బిడ్డ శారదను చూస్తున్నాను. శవాన్ని అలంకరిస్తారు, పెళ్లి కూతుర్ని అలంకరిస్తారు. మొదటి దాన్ని శ్మశానానికి, రెండో దాన్ని కాపురానికి. కానీ నా బిడ్డ బతుకులు 2 ఒక్కటే అయ్యాయి. అమ్మ నన్ను బ్రతుకు నా పెళ్లి చేయడంతోనే సరిపోయింది అత్తయ్య. ఎన్నిసార్లు తేవాలి, ఎంత తేవాలి? చాలని నాటకాలు డబ్బుతో బ్రతికి చూసుకుంటారా? రోజు రోజుకి మీరు అడిగే కోరికలే తీరుస్తారు. ఏమిటి అరుస్తున్నావు? నా కొడుకు అర్హతకి కోట్లు గుమ్మరించి పిల్లనిచ్చేవాళ్ళు నాకు తెలుసా? మా నాన్న ఇచ్చాడుగా. ఏమిటే మీ నానిచ్చింది? ముష్టి 10,000 కట్నం, స్కూటరు, 4 గేదెలు కొనిస్తే సరిపోతుంది అనుకున్నావా? పుణ్యానికి పోయి దరిద్రాన్ని కట్టుకున్నానే, దరిద్రాన్ని. అయితే అప్పుడు చూడడానికి వచ్చినప్పుడే చెప్పలేకపోయారా? ఇప్పుడు ఎందుకు మాట్లాడడం? మాట్లాడంటే ముక్క ముక్కలుగా నరికేస్తా. మర్యాదగా రేపు సాయంత్రానికల్లా డబ్బు తీసుకురా, లేదా చంపే. మీకు దండం పెడతాను. వాళ్ళు తినడానికి సరైన తిండే లేదు. మీరు అడిగిన డబ్బు ఎక్కడి నుంచి తెస్తారంటే? ఒరేయ్, ఈ ఒట్టుగుడ్డుని ఏం చేసినా లాభం లేదా? నీ డబ్బు తీసేస్తే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు. ఈ కాగితం మీద సంతకం పెట్టు. ఎందుకు? నీ ఆరోగ్యం బాగోలేదు కదమ్మా, అందుకని నీ మనసు బాగలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సాక్ష్యం. అంటే అంటే పెట్టారండి. వద్దండి, నన్ను వదిలేండి. నన్ను తప్పుకోండి. మా అమ్మాయి పంపించండి. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి బ్రతుకుతానండి. వద్దండి, వాళ్ళ దగ్గరికి పంపించండి. వద్దండి, తప్పకండి. ఏమండి వద్దండి, మీ దండం పెడతారండి. వద్దండి, వద్దండి.
నాతి చరామి అంటూ అగ్ని సాక్షిగా చదివిన వేద మంత్రాల్లో నిజమైన బలం ఉంటే నా బిడ్డ బతుకు అలా కాదు. నా బిడ్డ బతుకులా మరో ఆడదాని బతుకు కాకూడదని నా తపన. ఈ చోటనే కదా లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కలసిపోయే. మార్నింగ్. ఎస్ మార్నింగ్. ఆశ కృష్ణశాంతి. డెఫినెట్లీ యు ఆర్. ఐ am రాజు రావణ్ రావు కంపెనీ. ఓ టేక్ యువర్ సీట్. వాట్ కెన్ ఐ డు ఫర్ యు? రేపు మీరు మా ఆఫీసులో 50,000 రూపాయలు కట్టాలి. ఎస్ సార్. ఐఎమ్ కృష్ణ సార్. ఐఎమ్ కృష్ణ. ఎస్ నో డౌట్. మీ ఆవిడ గారు 10,000 రూపాయలు అడ్వాన్స్ కట్టి మారుతి గారు బుక్ చేసుకున్నారు. మిగతా 50,000 మీ దగ్గర వసూలు చేసుకోమన్నారు. ఎల్లుండే డెలివరీ ఏ కలర్ కావాలో చూసుకోండి. ఒకవేళ మీరు తీసుకోకపోతే బయట వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అడ్వాన్స్ వదులుకోవాల్సి ఉంటుంది. ఐ థింక్ యూ విల్ బై. పడిపోయింది ఏంటి? నవ్వుతావేమిటయ్యా? ఎందుకు నవ్వుతావు? ఇదంతా నీ వల్ల జరిగింది. ఆఫీస్ ఫైల్లో ఉప్పు, చింతపండు, మిరియాలు, ధనియాలు, యాలక్కాయలు నా పిండా కూడా ఏమిటయ్యా? ఇది ఆఫీస్ ఫైల్ అనుకున్నావా, సంత అనుకున్నావా? నీకు ఇంక్రిమెంట్ లేదు. నేను ట్రాన్స్ఫర్ చేయిస్తాను. నువ్వు పనికి వాళ్ళు వాడివి. ఏంటయ్యా? ఈమెకేమో కూర్చోలో రాదు, నీకేమో బ్యాలెన్స్ రాదు. ఇక మీదకి ఇలా బ్యాలెన్స్ తప్పి కుర్చీల కింద రోడ్ల మీద పడ్డారంటే మా మంత్రి బాబు గారికి ఫోన్ చేయాల్సి వస్తుంది. జాగ్రత్త. పెద్ద దిక్కు. నువ్వే మమ్మల్ని రక్షించాలి. సరేనండి, ముందు ఆ కుర్చీ తీసేసి మంచం వేయించుకోండి. నా రూమ్ ఏసీ చేయించండి. వస్తా. ఒక పక్క పెళ్లి సమస్యలు చూస్తుంటే మధ్యలో వీడు కూడా ఒకటి. మధ్యలో మా ఆవిడ మారుతి గారు కూడా ఒకటి. ఒరేయ్, జీవితంలో ఒక్కరోజైనా సమస్యలు మర్చిపోయి ఉండగలవరా? అసలు ఉండలేనురా. ఎందుకు ఉండలేవరా? ఉంటాం. ఎలారా? అయ్య బాబాయ్ వద్దురా. రేయ్, తెగించి ఒకరోజు వెళ్తే మర్చిపోతాం. తెగిస్తే తిట్టేమంటాం. డన్నను అను. ఆఫీసర్లో ఉన్నారా? పోనీరా. ఉండ రేయ్, ఆ సంగతి తేల్చేయాలి. వదిలేరా. రేయ్ రే ఆఫీసర్ రా. చూసారా దమనవాడు గల ఫుల్ గా మందు కొట్టేసి పడుకున్నాడు. ఇప్పుడేరా మనకి ఛాన్స్. ఊరేస్తారా? ఊరేస్తారు. ఈ దమనవాడు నేను తిట్టాలరా. పర్మిషన్ మూడు 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 ఓకే. నా చెల్లెలి పెళ్లికి సెలవు అడిగితే ఏమనంటావు? నంబర్ 1. ఇంత పెద్ద మనిషిని ఇంత జంట్ల మంది పట్టుకుని 10 మంది వెదవంటావు. నా ఇంక్రిమెంట్ ని కట్ చేస్తానంటావు. నంబర్ 3. నన్ను ట్రాన్స్ఫర్ చేస్తానంటావు. థ్యాంక్ యూ అంటున్నాను. నేను తిట్టాను. తిట్టు కనపట్లేదా వీడికి? మనకు కూడా ఉందా ఇల్లు? అవునరా, మర్చిపోయాను. ఎలా రా? నువ్వు ఫుల్ గా మందు కొట్టేశావు. కంగారు పడకు. మీ ఇంటికి నేను తీసుకెళ్తాను. పద. నేను తీసుకెళ్తాను. నువ్వు తీసుకెళ్తావా? ఓకే పద. జాగ్రత్త పడిపోతావు. గుడ్ నైట్. జిమ్ జిమ్ తారా, ఇవాళ ఏంటి కూర? ఏమిటండి ఇది? సిగ్గు ఎగ్గులు మర్చిపోయారా? ఇది కూడా మర్చిపోలేదు. ఇలా అయితే మీ ఆరోగ్యం నాశనం అయిపోతుంది. నా ఆరోగ్యం నాశనం అయితే నీ మారుతి కారు అయిపోతుందని కదూ. వాసన. వాసన. సరే చొక్కా అయిపోయింది. నేను విప్పను. ఏమిటండి ఇక్కడ కూర్చున్నాడు? లేవండి. లేవను. లేవండి. లేవను. అయ్యో కర్మ కర్మ. లేచి మంచం మీద పడుకోండి. లేవంటుంటే. హలో పోలీస్ స్టేషన్. ఇదెక్కడ కూడా అండి? ఇదిగో, నేను మంచం మీద పడుకుంటే నువ్వు నా పక్కలో పడుకుందావనా? ఏ పడుకోకూడదా? పడుకుంటావా? ఓకే. చీచి, 200 రూపాయలు. ఎందుకు? మళ్ళీ తాగడానికా? తప్పమ్మా, వాసన వస్తుంది. నువ్వు నా పక్కలో పడుకోవాలంటే 200 రూపాయలు లంచం ఇవ్వాలి. ఏంటి
పెళ్ళు మూడు పక్కల పడుకోవడానికి లంచం అవును డియర్, కరెక్ట్. అందరినీ లంచం సార్ అని అడిగి లంచం లేకుండా ఏ పని చేయాలనిపించడం లేదు. ఆల్ రైట్, నీకు మారుతి గారు కొనాలంటే తీసుకునే లంచం చాలదు. అందుకనే లంచం రేట్లు పెంచాం, కానీ చాలటం లేదు. సో పెళ్ళాం దగ్గర కూడా వసూలు చేస్తున్నాను డియర్. నువ్వు 200 రూపాయల లంచం ఇస్తేనే మంచం, లేకపోతే మోకాలలో కొట్టుకుపోయితో ఆయన పిలుస్తాడు, రేపు పొద్దున అప్పసాం పిలుస్తాడు, ఇంకో రోజు ఇంకొక ఆయన పిలుస్తాడు. పిలిచిన ప్రతి వాడు వెనకాలెళ్ళి తాగొచ్చే కర్మ మీకు ఎలా అలవాటైందండి? అలవాటు కాదు, మనసు బాగోక తాగాను. మనసు బాగోక తాగుతారు. రేపు పొద్దున ఊరంతా చూడండి, మూతి చెవులు ఎలా కొరుకుంటారు, మీ గురించి ఎంత చెడుగా చెప్పుకుంటారు. అధికారి జానకి బాబు సమర్థించుకోకండి. పక్కన పెళ్లికి ఎదిగిన పిల్లని పెట్టుకుని ఇన్ని బాధ్యతలు పెట్టుకుని మీరింటికి తాగొస్తారా? అవ్వ మీ ఎవరి కోసం బ్రతకాలండి. రాజలక్ష్మి ఏమియో గుయ్యో చూసుకుందాం. అగండి అగండి, ఇందాకని చూస్తున్న ఊరికే రెచ్చిపోతున్నారు. పిచ్చి పిచ్చిగా ఉందా, బాధకరంగా ఉందా? రండి, మీకే చెప్పేది, రండిరా రండి. జానకి తప్పైపోయింది, ఈ ఒక్కసారి నన్ను క్షమించు. ఇంకెప్పుడు తాగనని లక్ష్మి మీద ప్రమాణం చేసి చెప్తున్నారు. సర్లేండి, ఇంకెప్పుడు తాకండి. పదండి, స్నానం చేదురుగాని. రాలక్ష్మి ఏంటో ఇది ఇలా చెప్ప పెట్టుకుని వచ్చేసావు? లక్ష్మి ఒకసారి చూసి మాట్లాడిపోదామని. నువ్వు అలాంటి పనులే పెట్టుకోక, వాళ్ళని లోకో కనిపెట్టి అసలు కట్నం డబ్బు ఇవ్వకుండానే ఎక్కట్టుకలరు. ఆ తర్వాత నీ అమ్మ నన్నంటది. అవన్నీ నీకెందుకే? అతని పెళ్ళాన్ని చూడటానికి వచ్చాడు, చూసుకుంటాడు, నవ్వుకుంటాడు. అవసరమైతే ముహూర్తానికి ముందే పెళ్లి చేసుకుంటాడు. నీకెందుకు? నీకు తెలియదండి, అసలు మాకు చాలా పద్ధతైన మనిషి. ఒరి నువ్వు వెళ్ళిపోరా, కావాలంటే అమ్మాయిని పెళ్లి పీటలు చూద్దు గాని. అయ్యో, తాళి కట్టిందో చూద్దాం లేదు. నువ్వు విట్రా, లక్ష్మి వెళ్తున్నావు, చూసే వెళ్ళు. నువ్వు వెళ్ళిపోరా. నువ్వు పద. పౌడర్ అంతా వేస్ట్ చేస్తావు. నీకు పెళ్లి అయ్యాక మంచం మీద వేసుకో. మీ ఇద్దరు మాట్లాడుకోవడం వాళ్ళ అన్నయ్య చూస్తే డొక్క చింపేస్తాడు. రాత్రికి వాళ్ళిద్దరిని సినిమాకి పంపించి మీ ఇద్దరు మాట్లాడుకునే ఏర్పాటు నేను చేస్తాను. కానీ తొందరపడ్డావో చాలు చాలు, ఒక్కదాకతో వదిలేమ్మా. ఏమిటండి సినిమా మధ్య నుంచి పెద్ద సినిమా, ఒక సెక్స్ లేదు, ఒక ఫైట్ లేదు. సెన్సార్ వాళ్ళు కట్ చేసి ఉంటారు. ఆ కట్ చేసింది మనకు చూపిస్తే ఏం తీసారో చూద్దాం కదా. మనం చూడకూడదని సెన్సార్ వాళ్ళు కట్ చేసేది. ముందు ఆ కిష్టిగా అనాలి. సినిమా చూసి తెగ ప్రాణం తీశాడు. చాలా బాగుంది. సినిమా బాగోపోతే ఆయన ఏం చేస్తారు? ఇక్కడ నుంచి ఏ సర్టిఫికెట్ ఉంటే తప్ప సినిమా చూడండి. ఇంకా మీతో వచ్చారా? ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాండి, మీకు విషయం చెప్పాలని. ఏంటది? మీ చెల్లెమ్మండి మన ఇంటి వెనకాల తోటలో ఎవరో కుర్రతో మాట్లాడుతుందండి. ఏంటి? మహాలక్ష్మి? అవునండి. ఎవరన్నా చూసి మహాలక్ష్మి అనుకుంటావు? నా కళ్ళతో చూశానండి. నిజమేనా? అవునమ్మా, కావాలండి రండి, చూపెడతాను రండి. తెల్లారిపోతుంది చందమామ, ఒళ్ళోకి రావేమి చందమామ. తెల్లారిపోతుంది చందమామ, ఒళ్ళోకి రావేమి చందమామ. ఊరంతా గుప్పు భూయమ్మ తప్పు, ఊరంతా గుప్పు గుప్పు భూయమ్మ తప్పు తప్పు. తెల్లారిపోతుంది చందమామ, ఒళ్ళోకి రావేమి చందమామ.
సర్దుకుంది అందమంతా ఆరు బయట ఆడుకుంది వెన్నెలంతా జారు బయట సర్దుకుంది అందమంతా కళ్ళు మూసి పడుకో ఇది మొదటి రాత్రనుకో నువ్వు కళ్ళు మూసి పడుకో ఇది మొదటి రాత్రనుకో చుక్కలన్నీ నవ్వుకుంటాయి మొక్కలన్నీ మెచ్చుకుంటాయి తెల్లారిపోతుంది చందమామ ఒళ్ళోకి రావేమో చందమామ జాము జాముకో ఈ సణుగుడెందుకు జాము జాముకో ఈ సణుగుడెందుకు ఈ పూట చాలు రేపైతే మేలు ఈ పూట చాలు చాలు రేపైతే మేలు మేలు జారిపోతుంది చందమామ ఒళ్ళోకి రావేమి చందమామ ఇన్ని నాళ్ళ కాపురంలో ఎన్నడైనా ఎంత మత్తు పొందలేదు చిన్నదన్న ఇన్ని నాళ్ళ కాపురంలో ఎన్నడైనా ఎంత మత్తు పొందలేదు చిన్నదన్న ముదురుతోంది సరసం తెగ అదురుతోంది విరహం ముదురుతోంది సరసం తెగ అదురుతోంది విరహం ఉండడని నీళ్ళు నెత్తి మీద కుమ్మరిస్తే వేడి ఆరిపోదా తెల్లారిపోతుంది చందమామ ఒళ్ళోకి రావేమి చందమామ లా 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 లా. పోస్ట్ రిజిస్టర్ పోస్టా? అవునండి. వస్తా సార్. ఇంత బరువుగా ఉందేంటి? ఓ ఫ్లాస్క్ అడిగాను కదా ఆచార్ని, బహుశా పంపించుంటాడు. ఏమండి ఏమిటండి ఇది ఫ్లాస్క్ ఫ్లాస్క్ ఫ్లాస్కా ఎవరు పంపించినట్టు ఇదేదో పేపర్ చుట్టలా ఉంటే ఇది ఉత్తరం కూడా ఉందే. వెంకట్కు సూర్యకాంతమ్మ వ్రాయినది. ఈ ఉత్తరంలో పెళ్లి కావాల్సిన వివరాలన్నీ ఉన్నాయి. ఇవన్నీనా వీటిలో ఏ లోపాలు జరిగినా చివరికి మీరే బాధపడాల్సి వస్తుంది. గ్రహించగలరు. సుక్కాని సూర్యకాంతమ్మ. బాబోయ్ ఏంటి గురు, రాజమండ్రి పేపర్ మిల్స్ నుంచి వచ్చిందా బండి? పెళ్లి కావాల్సిన లిస్ట్. పెళ్లి ఏర్పాట్ల లిస్టా? పెళ్లికి 220 మంది ఆడవాళ్లు, 320 మంది మగవాళ్ళు, 200 మంది పిల్లలు, భోజనములకు 9 రకముల వంటకములు, 6 రకముల తీపి పదార్థములు, సేమియా పాయసం గ్లాసు ఒక్కింటికి 6 జీడిపప్పులు, అప్పడము వ్యాసార్థము ఒక్కింటికి 12 అంగుళములు, రాజమండ్రి పెసరట్లు, గుంటూరు గోంగూర, తూగోజి ఆవకాయ, పాగోజి పూతరేకులు, కాకినాడ కాజా, ప్రతి గదికి ఒక ర్యాలీ ఫ్యాను తిరిగేది, కనీసం 2 గదులకైనా ఎయిర్ కండిషన్లు ఉండాలి. పెళ్లికి గంట ముందే కట్నం ఇవ్వకపోతే వచ్చిన వాళ్ళం వచ్చినట్టే వెళ్ళిపోతాం. ఇట్లు చుక్కాని సూర్యకాంతమ్మ. అయితే నీకు చెల్లి పెళ్లికి సహాయం చెయ్యాలంటావు? అవునండి. అడగడానికి నీ నోరేలా వచ్చిందయ్యా? పాపారా వెధవా, నీకు 25 ఏళ్ళు వచ్చాయి, జస్ట్ 25. నీకు పెళ్లి కాలేదు. నన్ను ఒక మాట అమ్ము. నా చెల్లెలు పెళ్లిరా, ఇనపెట్టి తలంచేవాళ్ళు ఎక్కడున్నాయని అడిగి ఇనపెట్టి తలంచేవాళ్ళు తీసుకుని దాంట్లోంచి డబ్బు తీసుకుంటే ఎంత ఎంత ఆనందించేవాడినయ్యా. పాపారావు గారు, అవును, 25,000 కాదు 30,000 ఇస్తాను. ఇది నా ఇంట్లో జరుగుతున్న పెళ్లి కాదు, నా పెళ్లి. నలుగురు సంతోషం కోసం నాదిగానే భావిస్తాను.
చాలా థ్యాంక్స్ పాపారావు గారు, మీ మేలు జన్మలో మర్చిపోలేదు. మరి పెళ్లి ఖర్చులో లిస్టు ఇప్పటికే మీ మంచితనం భరించలేకపోతున్నాను. ఆ పెళ్లి ఖర్చులు నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఆ కట్టిన డబ్బులు అడ్జస్ట్ చేస్తే చాలు. పెళ్ళంటే మాటలు కాదయ్యా, నువ్వు వెళ్ళి ఆ పైపాలన్నీ చూడు. పెళ్లి ముహూర్తం 1 గంట ఉందనగానే ఆ డబ్బు నీ చేతుల్లో ఉంటుంది. ఆ అష్టదిక్కుల మీద, నీ చెల్లెల మీద, నీ మీద ఒట్టు. ముందు కళ్ళు తుడుచుకో, వెళ్ళు. అయ్యో పాపారావు గారు, ఏం మంచితనం. ఇవాళ భూకంపం గాని జలపలయం గాని రాదు కదా. వస్తుంది జలప్రళయమే వస్తుంది. అయ్యి బాబాయ్, శాంతి ఏంటి ఇలా వచ్చారు? లక్ష్మిని కళ్యాణ మండపానికి తీసుకెళ్తున్నావు, నువ్వు తప్పకుండా అయ్యో ఏమనుకోవద్దు. అవతల మా అక్క గొడవ చేస్తుంది. మగపిల్లి గారి తరఫున రాకపోతే బాగుండదు కదా. ఎవరి తరఫున వస్తే ఏముంది, అంతా జరిగేది ఒక చోటికే కదా. వస్తాను, అక్కడ కలుద్దాం. Nobody should move. This is marriage battalion under the commandership of Mr. Roshi. ఈ బస్సే కాదు, ఇంకా అనేక ట్యాంకులు, అనేక మంది బస్సుల్లోనూ రైళ్లలోనూ నడిచి జట్కాల మీద, సైకిళ్ల మీద మొత్తం 989 మంది వస్తున్నారు. యుద్ధానికి సిద్ధంగా ఉండండి. ఫాలో. ఆయనకి లేదు, ఆ బస్సులు వాసనేవి రావటం లేదు. వీళ్ళంతా తరతరాలుగా మా కుటుంబ పురోహితులు. 30 ఎకరాల మాగాణి, 20 ఎకరాల మెట్ట, 10 ఎకరాల కొబ్బరి తోట ఈ పొట్టంలోకే చేరాయి. చార్జ్! బస్సులో నువ్వున్నావా తల్లి? అందుకే 3 సార్లు పంచర్ పడింది. కమాన్, మూవ్ ఆన్. నేను బతకనరా. అమ్మో, పెళ్ళైపోతుంది. ఈ మాట ఈయన గత 30 సంవత్సరాలుగా చెబుతోంది. ఈయన మా వంశంలో పేలకుండా మిగిలిపోయిన ఏకైక బాంబ్. వయస్సు 94. ఎవరు తంటి? నీ చంకలో ఉన్నాడు. నాయన ఇక్కడే ఉన్నావంటరా? నాయనా, ఈ ఊళ్ళో ఏ సినిమాలు ఆడుతున్నాయి? వయసు పిలిచింది, సత్రంలో ఒక రాత్రి, దెబ్బకు దెబ్బ. అయితే వయసు పిలిచిందికి 4 టికెట్లు తెప్పించి నాయనా. అన్ని రష్ గా ఉంటాయండి. రష్లను చూసి తెప్పించు నాయనా. ఇంతకీ అత్తయ్య గారేనండి? మీ అత్తయ్యకి నాతో రావాలంటే దడా వణుకు ఆయాసం. అందుకే వాళ్ళకి డొక్కు కారులో వస్తుంది. శాంతి, కళ్యాణ మండపం చాలా చిన్నదిగా లేదు? అవును. అందరూ వచ్చారా? అన్ని ఏర్పాట్లు సక్రమంగా జరుగుతున్నాయా? అంతా రెడీ, మీకోసం ఎదురు చూస్తున్నాం. ఇదేం కళ్యాణ మండపం అయ్యా? ఇది కళ్యాణ మండపం బాగానే ఉంది కదా. మిమ్మల్ని రండి. అంతా వచ్చేసినట్టున్నారే, ఇంకా మన పని ప్రారంభమవుతుంది అన్నమాట. చూడండి, ఎవరికి ఏం కావాలో మొహమాట పడకుండా అడిగి తీసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. బట్ ఐ వాంట్ డిసిప్లిన్. అబ్బా, దట్స్ వాట్ ఐ వాంట్. చూడండి, ఈ పెళ్లి జరిగేంత వరకు మీరేం మాట్లాడకూడదు. గప్ చిప్. సూర్యకాంతం గారు. ఏంటండి అన్నయ్య గారు, మీరు కూడా ఇప్పుడు రావా? మీరు నన్ను అన్నయ్య అంటారు ఏమిటండి? జస్ట్ 25 అని. నేను మిమ్మల్ని అక్కయ్య అంటూ ఉంటాను. నన్ను తమ్ముడని పిలుస్తేనే నేను పలుకుతాను. సర్లేండి, మగ దిక్కు మీరుండి అన్ని పనులు చూస్తారనుకుంటే నేనేమిటాను? దట్స్ వాట్ ఐ వాంట్. మా వెంకట్ ఈ పెళ్లి ఏదో సంసారపక్షంగా చేద్దాం అనుకుంటున్నాడు. మీరు సర్దుకుపోండి. ఏమిటండి? అక్కడికి నేను వాడికి చెప్పాను,
రే ఈ పెళ్లి చాలా దివ్యంగా చేయాలి, మనం మాట ఇచ్చాం, ఇది పద్ధతి కాదు అని. ఆ సూర్యకాంతం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత సరిపెట్టుకోక ఏం చేస్తారులే అన్నాడు. అర్థమైంది. ఈ సూర్యకాంతం అంటే నిప్పులో పడ్డ ఉప్పు లాంటిదని వాళ్ళకి తెలియదు అనుకుంటాను. మనసులో పెట్టుకోండి, బయటికి చెప్పి మాత్రం ఉపయోగం ఉందిలే. చూస్తారుగా, ఈ చుక్కాని సూర్యకాంతం అంటే ఎవరనేది వాళ్ళకి తెలియపరుస్తాను. వెంకటేశ్వరరావు, కొంతమందిని తుపాకీతో కాల్చి చంపే కంటే చెప్పు తీసుకుని, ఏది తడిసిన చెప్పు తీసుకుని కొడితే ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నాను. ఎవరి గురించి మాట్లాడేది? మాటల్ని పాచికలుగా వాడుతూ జూదాలాడే శకుని గాడిదల గురించి. నేను అనుకున్నాను. అనుకోండి. ఎందుకు అనుకుంటాను, నేను గాడిదలైతే కదా. వస్తాను. ఏది సక్రమంగా జరగటం లేదయ్యా. చూడు, ఇది నేలని ఎలా ఉందో చూడు. అది కాదండి, ఇప్పటికే 3వ సారి చూస్తుందండి. 3 సార్లు తుడిస్తే అంత చెత్త వస్తుందా? సూర్యకాంతమ్మా, ఏంటి పిన్ని గారు, నీళ్ళు ఒక చుక్క కూడా రావడం లేదమ్మా. చూసావా, నీళ్లు ఒక చుక్క కూడా రావటం లేదంట. వెంటనే ఒకలారి నీళ్లు తెప్పించు. అలాగేనండి. పైన ట్యాంకులో నీళ్లు దట్స్ వాట్ ఐ వాంట్. ఏంటి అక్కయ్య గారు ఇక్కడ నిలబడ్డారే? గదిలో గాలి రావడం లేదు. చూసావా, గదిలో గాలి రావడం లేదంట. మా వాళ్ళని ఊపిరి ఆడకుండా చావమంటావా? వెంటనే 60 డజన్ ఫ్యాన్లు తెప్పించు. కరెంటు పోతే వాళ్ళు ఏం చేస్తారు? మమ్మల్ని ఏమన్నా మగ పెళ్లి వాళ్ళు అనుకున్నావా, అడుక్కు తినేవాళ్ళు అనుకున్నావా? దిక్కు అన్న సంబంధం. అడుగడుక్కు నిలిచిపోతారే. రండి. వస్తున్నా. ఈ బండికి ఇంజన్ వెనకే ఉందా? ఒరే ట్రంకు పెట్టి సద్దరా. వదినా, నేను ఎన్నెన్నో పెళ్లిళ్ళు చూశాను కానీ ఇలాంటి పెళ్లి మాత్రం నేను ఎక్కడ చూడలేదమ్మా. ఒరే ట్రంకు పెట్టి సద్దరా. ఏమైంది వదినా? ఏమైందండి? అవ్వా, చెప్పుకుంటే సిగ్గుచేటు. నువ్వేనా నాయనా పెళ్లి కూతురు అన్నగారివి? అవునండి. ఉప్మాలో కరివేపాకు వేయించాలని తెలియదు. వేసే ఉంటానండి. వేశారా లేదో తెలియని వాడివి ఇంకా పెళ్ళెలా సవ్యంగా చేయిస్తావయ్యా? ఒరే ట్రంకు పెట్టి సద్దరా. ఆయాసపడకుదినా. ఆయాసం కాదమ్మా, ఇది అవమానం. కరివేపాకు లేకుండా పెళ్ళెలా చేయిస్తావు? అవమానం కొంపలో నేను ఉండలేనమ్మా. ఒరే ట్రంకు పెట్టి సద్దరా. వెంకటేశ్వరరావు, చూసావా మా వాళ్ళందరూ ఎంత రోషం గల వాళ్ళని? ఏంటయ్యా నువ్వు సక్రమంగా చేసింది? ఇదేనా ఇదేనా అని. అత్తమ్మా ఏమే మమ్మల్ని చచ్చిపోతావంటున్నా? రండి. ఓల్డ్ బాంబు పేలిపోతుందా? కమన్ కమన్ కమన్. ఏమైందే మామ? నన్నెవరూ పట్టించుకోవడం లేదు, నేను చచ్చిపోతాను. ఆగండి ఆగండి ఆగండి. ఆవిడ బతికే ఉంది, అందుకే ముందుగా సాక్ష్యం. నేను బతికే ఉన్నాను, నేను ఇక్కడ రావడమే సాక్ష్యం. ఆవిడకి ఏం కావాలో నేను కనుక్కుంటాను. అని మా అమ్మగారు పైనుంచి ఎవరన్నా పిలుస్తున్నారా? లేదు బాబు, పొద్దున్నే బత్తాయి రసం అడిగాను, లేదన్నారు. పొట్టి కొబ్బరి నీళ్ళు అడిగాను, అది లేదన్నారు. పోనీ నిప్పులు కోసి నీళ్ళన్నా ఇమ్మన్నా, అది కాదండి, లేదన్నారు. అవన్నీ నేను చచ్చిపోతాను. మామగారు మీరు ఇప్పుడు చచ్చిపోతే మీ మనవడి పెళ్లి ఆగిపోతుంది. అందుకని ప్రాణం ముక్కులో పెట్టుకోండి. ముహూర్తం అయ్యాక నేను చెప్తాను, అప్పుడు వదిలేండి. ఏమయ్యా వేళాకోళంగా ఉందా? అబ్బే, ఇది మొగుడా ఆన మొగుడా? ఐ సే యు షట్ అప్. అత్తవారిచ్చిన మా వారు కాంతమ్మ కొడుకు పెళ్లి చూద్దామనుకుని తీరా చూడకుండానే వెళ్ళిపోయారే అమ్మా. తమ్ముడు అలా పోతాడని అనుకోలేదే అమ్మా. పిడ్రాయిలా ఉండేవాడు, కళ్ళ ముందే దాటిపోయాడే తల్లి మహానుభావుడు. నేను అనుకోలేదే అమ్మా. తిరిగి వస్తారా? శుభవాన్ని పెళ్లి చూడడానికి వచ్చి ఏడుపులేంటి? పెళ్లికొచ్చారా లేక చావుకొచ్చారా? అది అడగడానికి నువ్వెవరు? మా ఇష్టం, మేము ఏడుస్తాం. ఇక్కడ కూర్చొని ఏడుస్తాం, లేకపోతే ఆ కళ్యాణ మండపంలోనే కూర్చొని ఏడుస్తాం. నువ్వు వెళ్ళి ఓ బిందె కాఫీ పంపుతాను. ఎండ్రిని కలిపి మరీ పంపుతాను. తాగి తీరుగ్గా ఏడుద్దురు గాని మందని మంద, మా ఇదారు మంద. ఏమిటండి, మా వాళ్ళకి ఎండ్రిని పంపిస్తారా? లేకపోతే నడింట్లో కూర్చొని సావు ఏడుపులు ఏడ్చే వాళ్ళకి ఎండ్రిని కాక కాఫీ పంపించాలా? చూడమ్మా శాంతి, అందరం ఒక ఇంట్లో ఉండేవాళ్ళం. పెళ్లి వారికి సర్ది చెప్పుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. చాలా ఊరుకోండి. మగ పెళ్లి వారి తరఫునైనా ఏదో నాకు తోచిన సాయం చేస్తూనే ఉన్నాను. అంతకంటే ఏం చేయమంటారు? మెల్లగా నోటి పెళ్ళంతో నేను కాపురం చేయలేను. జరగండి. అబ్బబ్బబ్బబ్బా, పెళ్లి కొడుకు స్నేహితులట. కాఫీలు కాదట, సీసాలు కావాలట, సీసాలు. ఇప్పటికే ఆ శాస్త్రి శర్మ 10 కేజీలు ఉప్మా తిన్నారు. వేడి చేసిందట, ఆవల కావాలి. కోట్లింగం గారు, పంతుల సంగతి మీరు చూడండి, సీసాల సంగతి నేను తెలుస్తా. ఏం కావాలి? కావాలి. జీవితం గురుగారు, ఇప్పటి వరకు మనం ఎన్ని మర్డర్లు చేశాం? 94 అండి.
ఇప్పుడు ఈ ఆరుగురిని చంపితే ఎన్ని మర్డర్లు అవుతాయి? 100 పూర్తి అయిపోతాయండి. ఆవడలు కావాలా? ఒకరి నోరొకరు ముయ్యండి. చూడండి, మేము అన్నం పెడితే అన్నం తినండి, గడ్డి పెడితే గడ్డి తినండి. మళ్ళీ నే వచ్చి పిలిచే వరకు నోరు మెదిపారు అయిపోతారు మరి. డియర్ ఫ్రెండ్స్, కమ్ ఆన్. సారీ, మై నేమ్ ఇస్ కృష్ణ. పెళ్లి కూతురు అన్నగారు మీ అందరికి ఉమర్ ఖయాం హోటల్లో పెద్ద పార్టీ అరేంజ్ చేయమని నాకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే? కెమెరా ఉంటుందా బ్రదర్? క్యాబరా, గేబరా, గాబరా, గోబరా, కోబరా అన్ని బ్రాలు ఉంటాయి. మీరు వెళ్ళటం, ఎంజాయ్ చేయటం. నేను మనిషిని పంపిస్తాను. కమ్ ఆన్, గో అండ్ ఎంజాయ్. అదేటి బాబు హోటల్కా? హోటల్లే. వీళ్ళందరినీ 3SS క్లబ్కు తీసుకెళ్ళు. బాగా తాగించు. బిల్లు పట్టుకురాగానే వీళ్ళెవరో మా తెలియదని చెప్పొచ్చి. క్లబ్ లో కెమెరా డాన్సర్స్ బట్టలతో చాకలాడారంట. వీళ్ళు కరెక్ట్ గా ఉంటారు. తొందరగా రావయ్యా. వస్తానన్నా కొనగలరా? నాకేమిటో భయంగా ఉంది పాపారావు గారు. ఇప్పటికే విపరీతంగా ఖర్చయిపోయింది. ఇక మిగిలిన కార్యక్రమం అంతా సక్రమంగా జరుగుతుందో లేదో. అందుకేనయ్యా పసిఫిక్ మహాసముద్రాన్నైనా ఇదొచ్చు కానీ ఒక పెళ్లి చేయడం కష్టమని జస్ట్ 25 నాలాంటి వాడు చెప్పాడు. అయినా పొద్దుటి నుంచి ఇంత పిల్లల దగ్గర నుంచి అంత పిల్లల దాకా ఎలా సమర్థించుకొస్తున్నానని నీకు తెలియదు జానకమ్మా. మాకు తెలుసండి, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేం. మరి ఆ కట్టం డబ్బు అది ఎప్పుడో రెడీ. అలాగే ఆ కాంతమ్మ గారు నీ దగ్గరకు వచ్చి నా కట్నం ఏది అని అడిగితే నువ్వు నోరు ముయ్యి, నోరెత్తే చెప్పుచ్చు కొడతా అని చెప్పి నా దగ్గర డబ్బిస్తా. ఎవరయ్యా అది? ఈవిడొకటి మాటి మాటికి పెట్టి చదువుకుపోతానంటుంది. నా కాళ్ళు పడిపోతున్నాయి. ఇక నా వల్ల కాదు. నా బడ్జెట్ ఎప్పుడో దాటిపోయింది. వాళ్ళు ఇచ్చిన కొత్త లిస్టు ప్రకారం అమలు జరపాలంటే మినిమం 2000 రూపాయలు కావాలి. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే అంతకు ముందు రోజు ఏదైనా బ్యాంకు వేయాలన్నమాట. 2000. అదే నేను చెప్తాను. 2000. డ్రామా టికెట్లు కాదు, 2000 రూపాయలు. వెంకటేశ్వరరావు, అమ్మో ఆ మొహం కనిపిస్తుంది. 2000. ఏం చేయాలి? 1939 లో నేను బర్మా ఫ్రంట్ లో పనిచేస్తున్నప్పుడు ఒకసారి ఒంటరిగా అడవి గుండా వెళ్తున్నాను. అనుకోకుండా శత్రు సైన్యం ఎదురొచ్చింది. ఏం చెయ్యాలో తోచలేదు. దగ్గరగా నవ్వాను, అంతే హడలెత్తి పారిపోయారు. అంత గొప్పగా నవ్వగలిగేది? గొప్పగా నవ్వగలను, అందంగా నవ్వగలను, రొమాంటిక్ గా నవ్వగలను, వికటాటహాసం చేయగలను, గంటల తరబడి రోజుల తరబడి నవ్వగలను. ఇచ్చట అందమైన సొరకాయలు కోయబడును. సొరకాయల రోషి గారు చెవులో పువ్వులు పెట్టుకున్న వాళ్ళకి చెప్పండి. ఏమిటి మీరు మాట్లాడుతుంది? మీరు రోజుల కొద్దీ నవ్వగలరా? అనుమానమా? ఆపకుండా 5 రోజులు నవ్వగలను. నేను ఆపకుండా స్టేజీ మీద 10 రోజులు నవ్వగలను. చెవులో పుష్పము పెట్టుకున్న వారికి చెప్పు. అందుకు నేను చెప్పుతుంటిని. నాతో పాటు నవ్వగలవా? అంతకంటే ఎక్కువసేపు నవ్వగలను. పందెం? పందెం ఎంత? 2000. పైన ఒక రమ్ బాటిల్ కూడా ఇవ్వాలి. ఓ పీపర్ అమ్మిస్తాం. రా. రా. రెడీ? 1 2 3. అదిగో చూడండి. ఏంటా నవ్వులు? ఇంకోసారి నవ్వారంటే మీ మీసంతో మీ నోరు కుట్టేస్తాను. జాగ్రత్త. చి 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 చి. 2000 ఇవ్వండి. మీరు నన్ను న్యాయంగా ఓడించలేదు. శిఖండిని చూపించి భీష్ముడిని ఓడించినట్టు ఓడించారు. ఒక మంచి పని కోసం ఓడించా, ఇవ్వండి. ఇట్స్ ఆల్ రైట్, టేక్ ఇట్ అవే. 2000. వెంకా, పోసినప్పుడు దీని తర్వాత రావు. అయితే పోయి. మెజ్జిగ 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 మెజ్జిగ. ఓ మీసాల రోషయ్య గారా? బంగాళదుంప వాతం, గోంగూర వేడి, స్వీట్ షుగరు. అన్నం కూడా షుగరే. ఇంకేందనమంటావయ్యా? నీ మీసాల్లో దమ్ముంటే మీ ఆవిడ్ని తిను. దట్స్ వాట్ ఐ విష్ టు డూ. ఏమండి, మీరు కూడా భోంచేయకూడదు?
మీరు మగ పెళ్లి వారు మేము ఆడపెళ్లి వాళ్ళం నేను కూర్చోకూడదు నువ్వు పొంచి చారు బాబు చారు చారు బాబురావు మీరు కూడా వెళ్ళి ఫోన్ చేయండి మీ చెల్లెలకి పెళ్లి కావాలి అత్తారింటికి వెళ్ళాలి బాగున్నట్టుగా ఉత్తరం రావాలి అప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి తలంటి పోసుకోవాలి ఫోన్ మీరంతా మొహమ్మద్ పడకుండా ఫోన్ చేయండి చూడండి ట్రంక్ పెట్టిగారు ఇవాళ అరిసెలు స్పెషల్ గా చేయించాం తిరగకుండా లేవకూడదు అరిసెలు చేయించారంట నీకేసారా అయ్యో టంకు పెట్టి సద్దరా ఏమైంది వదినా? అరిసెలు వేయలేదు. వెంకటేశ్వరరావు గారు ఏం కావాలండి మధ్యాహ్నం భోజనంలోకి అరిసెలు వేయమని లిస్టులో రాసి పంపానా? లేదండి. లేదా? లేకపోతే అర్థం చేసుకోవాలయ్యా, అరిసెలు లేని భోజనం ఒక పెళ్లి భోజనమా? క్షమించండి సాయంత్రం భోజనం తప్పకుండా చేస్తాను ఇప్పుడు వేసావు, ఇక రాత్రికి వేస్తావు. మేమేం గతి లేకుండా వచ్చాం అనుకుంటున్నావా? ఏ ఇంకా కూర్చున్నారే? లేవండి పైకి. ఏమండి కూర్చోండి మీ అన్నం పెడతాను. ఏమండి పెద్దలకి పిల్లలకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. భోజనం మధ్యలో లేవడం శుభం కాదు. ఈ పెళ్లి నా తాత మించి చేస్తున్నాను. ఇప్పటికే నా నడు విరిగిపోయింది. ఏమన్నా లోపాలుంటే మీ బిడ్డగా నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నా చెల్లెలు నెత్తి మీద 4 అక్షింతలు వేసే శక్తి నాకు మిగల్చండి. మీ కాళ్ళు పట్టుకుని నమస్కరిస్తున్నాం అనుకోండి, దయచేసి కూర్చొని పోంచేయండి. నేను ఆడదాని కాబట్టి, నాకు జాలింది కాబట్టి ఊరుకున్నాను. ఇంకోసారి ఇలాంటి తప్పు జరిగిందో ఏం జరుగుతుందో తెలుసుగా. కూర్చోండి. వెంకటేశ్వరరావు, కట్నం సిద్ధం చేసావా? మంగళసూత్రం రెడీగా ఉందండి. అది కాదయ్యా, కట్నం డబ్బులు సిద్ధం చేసావా? తలంబ్రాలు కూడా రెడీగానే ఉన్నాయి. ఆపండి. కట్నం డబ్బులు సిద్ధం చేసావా అని అడుగుతున్నాను, అర్థమైందా? అర్థమైందండి, అంతా రెడీగా ఉంది. అది కూడా టైం కరెక్ట్ గా ఇచ్చేస్తాను కదా. అపరాధండి అటే వెళ్ళాడు. ఇలా వెళ్ళాడు. ఏం జరిగింది? బాబు గారు, అయ్యగారు కట్నం డబ్బు తేవడానికి ఇక్కడికి వస్తుంటే ఎక్స్పర్ట్ వాళ్ళు వెనక నుంచి అయ్యగారు తల పగలు కొట్టేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలివే రాలేదయ్యా. ఇంకా తెలివి రావడానికి 48 గంటలు పడతాదంట. అయ్యి బాబాయ్, 48 గంటలే? పాపరావు గారు, పాపరావు గారు, మీరు ఇప్పుడు కట్టకపోతే నా కోపం మునిగిపోతుందండి. నా చెల్లెలు చచ్చిపోతుందండి. పరిస్థితులు పీకల దాకా వచ్చాయండి. పాపరావు పాపరావు ప్లీజ్ పెళ్ళి కట్నం. పాపరావు కట్నం అండి, ముహూర్తం. పాపరావు బాబు గారు, అన్ని కలపకండి బాబు గారు. డాక్టర్ గారు చెప్పారండి, చాలా ప్రమాదం అంటండి. అయ్య బాబు, ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నాకంతా అయోమయంగా ఉంది. ఏమ్మా, ఇంకా మీ ఆయన కనిపించడే? ఇప్పుడే వచ్చేస్తారు. ఇంక 20 నిమిషాలే టైం ఉంది. అలాగే. ఏమిటండి కంగారు పడుతున్నారు? ఏమండి, ఆయన బయటికి వెళ్తానన్నారు, ఇంతవరకు రాలేదు. నాకేదో భయంగా ఉంది. అవును, ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? తెలీదండి. అడుగు. ఏమండి, ఏమైందండి? ఏమైందిరా? ఏమైంది చెప్పరా? మొత్తం అప్సెట్ అయిందిరా. చెప్పరా? పాపారావు ఇస్తారన్న కట్టం డబ్బు ఇవ్వలేదు. అతన్ని ఎవరో కొట్టి పారిపోయారట. మన స్పృహలో లేడు. ఇస్తాడన్న ఆశ కూడా లేదు. ఇప్పుడు నాకేం చేయాలో తోచడం లేదురా. నువ్వేం కంగారు పడకు, ఎలాగోలా నేను మేనేజ్ చేస్తాను. ఈ విషయం ఎవరికి చెప్పొద్దు. ఎవరికైనా తెలిసిందంటే అంతా చెడిపోతుంది. నేను వచ్చే వరకు మాత్రం మేనేజ్ చేయండి. కోట్లింగ్ గారు, వీడు కంగారు పడకుండా చూసుకోండి. వెంకటేశ్వరరావు, ఏమండి? ఎక్కడికి వెళ్ళావయ్యా? పనులు తిరుగుతున్నాను. ఏంటయ్యా ఈ పనులు? కట్నం డబ్బు ఎక్కడా? అదండి వస్తున్నాయండి, తెస్తున్నాడు. ఎక్కడ వస్తుంది? ఆపండి. ఇంకా 10 నిమిషాల్లోపు కట్నం డబ్బు నా చేతికి రాకపోయిందో నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటాను. సరే, కానివ్వండి. హలో సార్, మీరు ఫోన్ చేయగానే నేను క్యాష్ రెడీ చేశాను. చాలా థ్యాంక్స్ అండి.
ఈ 25,000 ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడటానికి తీసుకుంటున్నాను. అందుకే మీరు ఇస్తారనే నమ్మకంతో ఫోన్ చేశాను. ఆ చూడు, ఆ డబ్బు ఊరికి ఇవ్వడం లేదు, నీ మీద నమ్మకంతోటే ఇస్తున్నాను. రేపు సాయంకాలం లోపు ఈ కాంట్రాక్ట్ ఫైల్ మీద సంతకం చేయించి నాకు పంపించాలి. అందుకు ఇష్టమైతేనే ఆ డబ్బు తీసుకెళ్ళు. ఓకే. మిస్టర్ కృష్ణ, యు ఆర్ ఫ్రమ్ ఏసీబీ. మీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి, అందువల్లనే వారి సహకారంతో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. నా స్వార్థంతో లంచం తీసుకున్నప్పుడు ఎవరు అరెస్ట్ చేయలేదు. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడటం కోసం తీసుకుంటున్నప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ గ్లోడ్ చేయడంలో ఏదో మిస్టేక్ ఉంది సార్. దీన్ని ఎవరు బాగు చేయలేరు. కెన్ యు డూ మీ ఎ ఫేవర్? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. నేను ఒక అబద్ధం ఆడి ఒక పెళ్లి ఆపించాను. అరగంటలోనే పెళ్లి. కట్టలేక పెళ్లి ఆగిపోతుంది. అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు నేను పెళ్లి పందిట్లోకి వస్తాను. ఆదర్శంగా పెళ్లి ఆగిపోయిన అమ్మాయిని నేనే పెళ్లి చేసుకుంటానంటాను. జస్ట్ 25 అంటాను. చచ్చినట్టు ఆ అమ్మాయిని నాకే ఇచ్చి పెళ్లి చేస్తారు. ప్రళయం అన్నావే, ఇదే ప్రళయం. రండి. జీవితం నాశనం చేయకండి. పీట్ల మీద పెళ్లి చెడిపోతే ఆడపిల్లకి వైద్యంతో సమానం అండి. మీకు ఎట్లా డబ్బు నేను పట్టుకొచ్చి ఇస్తాను. ఇప్పుడు ఇచ్చావా ఇంకెప్పుడో ఇస్తావు? ఇస్తామండి. నా మాట వినండి. నా మంగళసూత్రం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. దాని విలువ మీకు తెలిస్తే మీరెందుకు ఇలా ప్రవర్తిస్తారు? ఏమండి, అంత మాట అనకండి. మీకు కూతురుండే ఆవిడకి ఇలాంటి పరిస్థితి వస్తే మీరేం ఏం చేస్తారు? చూసావు? నా కూతురికి అలాంటి పరిస్థితి ఏర్పడితే దాని గొంతు పిసికి చంపేస్తాను. ఇంకా నిలబడారే? రండి. ఏమండి, మీ కాళ్ళు పట్టుకుంటారండి. అంత మాట అనకండి. ఏమండి, నా చెల్లి జీవితం నాశనం చేయకండి. అందని వాటి గురించి ఆశించినందుకు, ఇలా కాళ్ళ మీద పడేందుకు, మా లాంటి గొప్ప సంబంధాలు కోరుకునేందుకు, మమ్మల్ని ఇలా అవమానించేందుకు, అంత చేతకాని వాళ్ళు ఏ ముష్టి వరకు కట్టపెట్టచ్చు కదా. ఏ గొడవ ఉండేది కాదు. ఏ అర్హతతో ఏ బాధ్యతతో మాట్లాడుతున్నావు? నీకేం తెలుసు సలహా ఇస్తున్నావు? ఏమండి, ఎంతో మంది ముందు నన్ను కొడతారా? ఏ సిగ్గేస్తుందా? అభిమానం అడ్డొస్తుందా? జైలుకి వెళ్తున్న మొగుడికి పెళ్ళాం కావటం కంటే ఇదేం పెద్ద ఇన్సల్ట్ కాదే. జైలుకా? ఎందుకు? ఫ్రిడ్జ్, టీవీ, ఇంటి డెకరేషన్, నీ మారుతి కారు, వీటన్నిటికీ లంచం తీసుకున్నందుకు డియర్. చిచి, ఈ 3 కుటుంబాల్లో ఒకడు మోసగాడు, ఒకడు తాగుబోతూ, ఒకడు లంచగొండి. వీళ్ళని నమ్మి నే మోసపోయాను. కానీ నీలాగా దిగజారిన వారు మాత్రం కాదు. మా మూడిళ్ల మధ్య మిగిలిన ముచ్చట ఆ పిల్ల పెళ్లి. దానికి రాక్షసులు అడ్డుపడుతున్న నిన్ను చూసి ఆడదానిగా సిగ్గుపడుతున్నాను. సిగ్గుపడాల్సింది మనం కాదండి, ఈ పందిట్లో ఉన్న మహానుభావులందరూ సిగ్గుపడాలి. ఒక మనిషి 24 గంటల నుంచి తన రక్తం ఆవిరైపోయేలా గజగజ వణికిపోతుంటే ఇంత కూడా సానుభూతి చూపించని వీళ్ళ సంస్కారానికి నా జోహార్లు. ఏ మిస్టర్, ఓ ఆడపిల్లని అలా పెళ్లిపేటల మీద వదిలిపోవటం కంటే ఆ అమ్మాయి గొంతు పిసికి చంపు. శవం మీద రూపాయలు ఏరుకునే నీచ నాగరికతే కట్నమని మరోసారి నిరూపించు. పిల్లలు లక్ష్మి, దాన్ని ఆపకండి. దాన్ని చావనివ్వండి. దాన్ని ఆపే హక్కు మీకు ఎవరికీ లేదు. మంత్రి గారు, చావమంతా చావండి. చావు బేడాలు వాయించండి. ఏమండి, ఎవరు ఎక్కడికి వెళ్ళకండి. అది వచ్చిన తర్వాత మీకందరికి చంద్ర తాంబూల సత్కారాలన్నీ అందిస్తాను. ఏమండి, మీరు వెళ్ళకండి. దయచేసి మీరు ఎవరు వెళ్ళకండి. దాన్ని చావనివ్వండి. చిచి చిచి చిచి, ఇలాంటి పెళ్లికి మంత్రాలు చదివితే ఇవే ఈ గోవులు హత్య చేసిన పాపం నాకు చుట్టుకుంటుంది. ఈ పెళ్లి కూతురు ఎడుపు చూశాక శవల్లాగా నిలబడ్డ ఆ పెళ్లి కొడుకు ఏ మంత్రం చదవాలి? నా ఆయి తీరినా ఈ మూర్ఖత్వం మాత్రం మారదు. చిచి చిచి, ఈ జన్మలో ఇక ఈ పెళ్లిళ్ళ జోలికి పోను. కదలండి. ఈ సన్న నేర్చుకున్నప్పుడు సూత్రం ప్రతి పండిట్లోనే పెళ్లి కూతురు తల్లిదండ్రులు ఎవరు వినిపించుకుని మేళం వాయించేస్తున్నా. ఈ పెళ్లికి వాయించే కన్నా ఈ సన్నాయి గారు తీసుకుని పొయ్యిలో పెడితే మంచిది. అదిగో ఆ నిలబడి పెళ్లి కొడుకు బుద్ధి లేకపోతే సరే. ఇలాంటి పెళ్లికి వాయించకూడదు. పదండి. ఈ చేత్తో ఎన్నో పెళ్లి పందిళ్ళు వేశాను. ప్రతి చోట ఇదే ఏడుపు. పెళ్లి పందిళ్ళు వేయడానికి వెళ్తున్నాను, పెళ్లి కూతురు పాడి కట్టడానికి వెళ్తున్నాను నాకే తెలియదు. అడుగో పెళ్లి కొడుకు అందరి గుంజాలు నిలబడి మాట్లాడే సిగ్గు లేకపోతే సరే. ఇక ఈ జన్మలో పెళ్లి పందిళ్ళే వేయను. అవును, నాకు నచ్చిన అమ్మాయి నన్ను కొనుక్కోవడం ఏమిటి? ఈ తాళి కట్టడానికి కట్నాయకానికి అభ్యంతరం అయితే మా పెళ్లికి తాళి అక్కర్లేదు. ఒరే రవి, పిచ్చి పిచ్చిగా ఉందా? చంపేస్తాను. రారా బయటికి. ఏంటి అలా చూస్తున్నారు? ఇంతకాలం నా మూతికి మీసాలు చూసావే, ఇప్పుడు నా పౌరుషానికి మీసాలు మొలిచాయి. నన్నే ఎదురుస్తున్నారా?
ఇట్స్ a revolt against the dirty age-old system of dowry, and I am proud of my son. That is what I want. వేద మంత్రాల కంటే మంగళ వాయిద్యాల కంటే పవిత్రమైన నా మనస్సాక్షి తోడుగా నా రక్తంతో తిలకందిద్ది లక్ష్మిని నాదాన్ని చేసుకుంటాను. ఈ డబ్బును అడ్డం పెట్టుకునే కదరా ఒక నిండు జీవితాన్ని నాశనం చేశావు. ఈ రోజు ఇంకా ఈ డబ్బుకు విలువ బ్రతుకుంటే ఏం మృగానికి కావాలో తీసుకెళ్ళివరా. అమ్మా, మీ స్వార్థం కోసం ఈ డబ్బును దోచుకోవాలనుకున్నారు. నా స్వార్థం కోసం నేను ఆడపిల్ల జీవితాన్ని దోచుకోవాలనుకున్నాను. నా కళ్ళు తెచ్చుకున్నాయి, కానీ మీ కళ్ళు ఇంకా తెచ్చుకోలేదమ్మా. మీకు కావాల్సింది డబ్బే అయితే జస్ట్ ఓ ఆడపిల్ల అన్నగా ఈ డబ్బుని మీకు ఇస్తున్నాను. తీసుకో అమ్మా, తీసుకో. వద్దు వద్దు. చూసి కుక్క తోకను ఆడించాలి గాని తోక కుక్కను ఆడించకూడదు. మనిషి డబ్బును ఆడించాలి గాని డబ్బు మనిషిని ఆడించకూడదు. దట్స్ వాట్ ఐ వాంట్. మిస్టర్ రోషి హియర్ బై డిక్లేర్స్ దట్ దిస్ ఈజ్ యూస్లెస్. La 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 la, la